హలో ఎవ్రీవన్. సో బాయ్స్ సీజన్ 4 ఈ వీక్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవబోతుంది. సో అందుకే మీకు హెల్ప్ఫుల్ గా ఉండిద్ది అని చెప్పి ముందు వచ్చిన 3 సీజన్స్ ని ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఒక రకంగా ఈ వీడియోని మీరు రీక్యాప్ వీడియో అని కూడా అనుకోవచ్చు. సో అందుకే ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. కానీ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి రీక్యాప్ వీడియో చేయడం అనేది చాలా డిఫికల్ట్, ఎస్పెషల్లీ 3 సీజన్స్ ని ఒక వీడియోలో చెప్పడం అనేది. సో అందుకే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా సీజన్ 1 కన్నా ముందు బాయ్స్ సిరీస్ సంబంధించి మీకు కొంచెం ప్రిమైస్ అనేది ఇస్తాను. సో ఈ బాయ్స్ యూనివర్స్ లో మార్వెల్ డీసీ నుంచి ఇన్స్పైర్ అయిన చాలా మంది సూపర్ హీరోస్ ఉంటారు. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే అందరు సూపర్ హీరోస్ చాలా సెల్ఫిష్, ఓన్లీ వాళ్ళ ఇమేజ్ అండ్ వాళ్ళ పాపులారిటీ గురించి వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇక్కడ వాట్ అనే ఒక మల్టీ బిలియనర్ కంపెనీ ఇలా ఒక 7 సూపర్ హీరోస్ ని తీసుకుని 7 అనే ఒక టీమ్ క్రియేట్ చేసిద్ది, అంటే జస్టిస్ లీగ్ లాగా. అండ్ ఈ వాట్ అనే కంపెనీ సూపర్ హీరోస్ ని వాడుకుని డబ్బులు సంపాదించింది. లైక్ ఆ సూపర్ హీరోస్ మీద మూవీస్, మర్చ్ అండ్ అలాగే వాళ్ళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తో కంట్రీస్ కి సెక్యూరిటీ లాగా పంపించడానికి గానీ ఇలాంటి విషయాలన్నిటికీ. అండ్ ఇంకో వైపు వీళ్ళ రియల్ సైడ్ తెలిసి వీళ్ళ మూలన ఎఫెక్ట్ అయిన కొంతమంది ది బాయ్స్ వెళ్ళి గ్రూప్ ఫామ్ చేస్తారు. అండ్ వీళ్ళ మిషన్ అలా ఈ సూపర్ హీరోస్ గానీ ఆర్ ఈ కంపెనీని గానీ ఆపేయటం. సో ఇదే సిరీస్ ప్రిమైస్. సో సీజన్ 1 స్టార్టింగ్ లో వీసి హోమ్లాండర్ అను మేవ్ అనే ఇద్దరు సూపర్ హీరోస్. సో వీళ్ళిద్దరూ వచ్చేసి సూపర్ మ్యాన్ అను వండర్ ఉమన్ నుంచి ఇన్స్పైర్డ్, బికాస్ వీళ్ళ పవర్స్ వాళ్ళతో చాలా సిమిలర్ గా ఉంటాయి. సో వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ కొంతమందిని కాపాడతారు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము హ్యూయి అను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి రోడ్డు మీద అలా వాక్ కు వెళ్తారు. సో అలా వీళ్ళు రోడ్డు మీద నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా ఏట్రెన్ అనే ఒక సూపర్ హీరో తన పవర్స్ వచ్చేసి ఫ్లాష్ లాగానే చాలా స్పీడ్ గా ఉంటాడు. సో తను సడన్ గా వచ్చి హ్యూయి గర్ల్ ఫ్రెండ్ మీద నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హ్యూయి గర్ల్ ఫ్రెండ్ అక్కడికక్కడే చచ్చిపోద్ది. అండ్ ఇదంతా కూడా హ్యూయి కన్ను మూసి కన్ను తెరిసే లోపల జరిగిపోద్ది. అండ్ హ్యూయి ఇంటికి వెళ్ళి టీవీ చూస్తే దాంట్లో ఏట్రెన్ అంటా ఉంటాడు తన రోడ్డు మధ్యలో నుంచునుంది, అందుకే తను యాక్సిడెంట్లీ గుద్దాల్సి వచ్చిందని. అది నా హ్యూయికి బాగా కోపం వస్తుంది. అప్పుడే వాళ్ళ ఇంటికి ఒక ఆఫీసర్ వస్తాడు. తను వచ్చి చెప్తాడు, నేను వాటి నుంచి వచ్చాను అండ్ నీకేదైతే జరిగిందో దానికి కాంపోజిట్ గా నేను మనీ ఇస్తాను అండ్ ఈ టాపిక్ ఇంకెప్పుడు తేనని చెప్పి ఎన్డీఏ పేపర్స్ మీద సైన్ పెట్టమంటాడు. బట్ హ్యూయి ప్రస్తుతానికైతే ఒప్పుకోడు. అండ్ అతను వెళ్ళాక హ్యూయి ఫాదర్ కూడా అంటాడు, నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు, సో అందుకే మనీ తీసుకుని సైలెంట్ అయిపో అని. ఆన్ అదర్ సైడ్ వీసి స్టార్లైట్ అనే సూపర్ హీరో వాట్ 7 లో ఒక మెంబర్ లాగా జాయిన్ అవ్వడానికి ఆడిషన్ ఇస్తుంది. బికాస్ ప్రెసెంట్ 7 టీమ్ లో నుంచి ఒకరు రిటైర్ అయ్యారు. సో వాళ్ళ ప్లేస్ లో ఇంకెవరైనా హైర్ చేయడానికి వాళ్ళు ఆడిషన్ తీసుకుంటున్నారు. అండ్ దానికి స్టార్లైట్ ఆడిషన్ ఇస్తుంది. ఇన్ఫాక్ట్ తను సెలెక్ట్ కూడా అవుతుంది అండ్ తన న్యూ మెంబర్ వాళ్ళు జాయిన్ చేయించుకుంటారు. కానీ వెళ్ళాక ఫస్ట్ అక్కడ డీప్ అనే ఒక సూపర్ హీరో తనతో మిస్బిహేవ్ చేస్తాడు. దాంతో స్టార్లైట్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇంకోవైపు హ్యూయి ఇదంతా వదిలేసి తన షాప్ లో తను వర్క్ చేస్తున్నప్పుడు సిబిఐ నుంచి వచ్చానని చెప్పి బిల్లీ బూచర్ అనే అతను తన ఒక చోటకి తీసుకెళ్తానని చెప్తాడు. హ్యూయి ఎంత వద్దన్నా కానీ బిల్లీ బూచర్ తన ఒక చోటకి తీసుకెళ్లి తనకు ఫుటేజ్ అని చూపిస్తాడు. ఇన్ విచ్ ఏట్రెన్ వాళ్ళ ఫ్రెండ్ తో హ్యూయి గర్ల్ ఫ్రెండ్ ని చంపేసిన దాని గురించి జోక్లు వేసుకుంటాడు. అది చూసి హ్యూయికి బాగా కోపం వస్తుంది. ఇది చూపించాక బిల్లీ బూచర్ అంటాడు, నీకు వీళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలంటే నాతో కలువు. సో ఏం చెప్తాడంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏట్రెన్ నుంచి పర్సనల్ అపాలజీ కావాలని చెప్పి అడగమంటాడు. అండ్ ఆ ప్రాసెస్ లో తినిచ్చి ఒక బగ్ తీసుకెళ్లి వాట్ హెడ్ క్వార్టర్ లో సీక్రెట్ గా పెట్టరమ్మంటాడు. కానీ హ్యూయి భయపడి ఒప్పుకోడు. నెక్స్ట్ డే పార్క్ లో హ్యూయి అండ్ స్టార్లైట్ యాజ్ అ స్ట్రేంజర్స్ లాగా మీట్ అవుతారు. అండ్ మాట్లాడుతా ఇద్దరు వాళ్ళ బాధ అనేది పక్కన వాళ్ళకి షేర్ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత వీసి స్టార్లైట్ ఏమో 7 లోకి వెళ్ళిద్ది. అండ్ అలాగే హ్యూయి బిల్లీ బుచర్ చెప్పిన పని ఒప్పుకుంటాడు. సో తను చెప్పినట్టే హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్ళి ఆ బగ్ అనేది పెడతాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది పెడుతున్నప్పుడు ట్రాన్స్లూసెంట్ అనే ఇన్విజిబుల్ సూపర్ హీరో అదంతా చూస్తాడు. సో అందుకే ఆ రోజు ఈవినింగ్ ఆ సూపర్ హీరో వెళ్ళి హ్యూయి మీద అటాక్ చేస్తాడు. కానీ అప్పుడే బిల్లీ వచ్చి కాపాడతాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఆ సూపర్ హీరో కరెంట్ షాక్ ఇచ్చి ప్రస్తుతానికి తను ఆపుతారు. అండ్ ఆన్ అదర్ సైడ్ వాట్ కరెంట్ మేనేజర్ అయిన మ్యాడ్లిన్ వచ్చేసి వేరే కంట్రీ మేనేజర్ తో మాట్లాడుతుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో సూపర్ హీరో సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీద డిఫరెన్స్ అనేది వస్తుంది. బికాస్ తను తక్కువ డబ్బులకు అడుగుతాడు బట్ మ్యాడ్లిన్ దానికి ఒప్పుకోదు. అప్పుడు అతను కాంపౌండ్ వి గురించి మాట్లాడతాడు. అండ్ మీరు కనుక ఒప్పుకోకపోతే దీని గురించి అందరికీ చెప్తానని చెప్తాడు. సో అందుకే ప్రస్తుతానికి ఒప్పుకున్నట్టు ఒప్పుకుని తర్వాత హోమ్లాండర్ హెల్ప్ తో ఆ మేర్ వెళ్తున్న ఫ్లైట్ ని క్రాష్ చేపించింది. అండ్ ఇంకోవే బిల్లీ అంటాడు, మనం సూపర్ హీరోని చంపేయాలి బికాస్ ఇతను మన ఫేసెస్ చూసాడు అండ్ ఇతను కనుక తప్పించుకుంటే మనందరినీ తలవతొచ్చి చంపేస్తారని. కానీ ఇతను చంపడం చాలా కష్టం బికాస్ తన స్కిన్ వచ్చేసి డైమండ్ అంత స్ట్రాంగ్. సో అందుకే బిల్లీ పాత్ ఫ్రెండ్ అయిన ఫ్రెంచీ దగ్గరికి ఇతన్ని తీసుకెళ్తారు. సో వీళ్ళందరూ కలిసి వీళ్ళు చాలా రకాలుగా తను చంపడానికి ట్రై చేస్తారు. అదంతా అవ్వదు. తర్వాత ఫ్రెంచీకి ఒక ఐడియా వస్తుంది. దాంతో తన లోపల ఒక బాంబును పెడతాడు. బికాస్ తన బయట నుంచి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా గానీ తన లోపల నుంచి చాలా సాఫ్ట్ గానే ఉండుంటాడని చెప్పి తన లోపల బాంబ్ ని ప్లాన్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు సూపర్ హీరోస్ అందరి లోపల ఒక చిప్ అనేది ఉంటుంది. దాంతో వాటర్ వాళ్ళ లొకేషన్ తెలుసుకుంటారు. సో ఈ లొకేషన్ తెలియనికుండానే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ ఒక బుల్లెట్ తగలటం మూలన చిన్న షీట్ అనేది ఓపెన్ అవుతుంది. దాంతో వాటర్ వాళ్ళకి తన లొకేషన్ ప్రిసైజ్ గా తెలియదు కానీ తను అక్కడ ఉన్నాడని అర్థమైద్ది. సో అందుకే హోమ్లాండర్ ని పంపించి వెతకమని చెప్తారు. కానీ బిలియన్ ఫ్రెంచ్ వీళ్ళిద్దరు కలిసి హోమ్లాండర్ ని డైవర్ట్ చేస్తారు. ఇంకోవైపు హ్యూయి చంపకూడదు అనుకుంటాడు. తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చి రివెంజ్ కోసం ఆ ట్రిగర్ ని ప్రెస్ చేస్తాడు.
చేస్తాడు. దాంతో అక్కడికక్కడే ఆ ఇన్విజిబుల్ మ్యాన్ బ్లాస్ట్ అయిపోతాడు. అండ్ ఇంకోవైపు ప్యారల్ గా ఏం జరుగుతుందంటే మ్యాడ్లిన్ కి సూపర్ హీరోస్ ని ఆర్మీలోకి పంపించాలి. సో అందుకే తను సెనేటర్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది దట్ ఆ బిల్ పాస్ అయ్యాక వాళ్ళ వైపు ఓట్ వేయమని చెప్పి. అండ్ అలాగే ఇంకోవైపు స్టార్లైట్ రోడ్డు మీద వెళ్తుంటే తను చూస్తుంది కొంతమంది ఒక అమ్మాయిని హెరాస్ చేస్తున్నారు. సో అందుకే తన పవర్స్ వాడి తన కాపాడుతుంది. ఇదంతా ఎవరో రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తారు. ఇది చూసి వాట్ సోషల్ హెడ్ అనే యాష్లీ స్టార్లైట్ మీద చాలా కాపాడుతుంది. బికాస్ వాళ్ళకి అనిపించింది దీంతో స్టార్లైట్ కి చాలా నెగిటివ్ ప్రమోషన్ అనేది వస్తుందని. అండ్ తన ఇమేజ్ పడిపోద్ది. సో అందుకే తనని వాట్ లోంచి తీసేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ సర్ప్రైజింగ్ ఏం తెలిసిందంటే దీంతో చాలా పాజిటివ్ ప్రమోషన్ అనేది అయింది. అండ్ అలాగే స్టార్లైట్ కి ఇప్పుడు సెపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పి తెలుస్తుంది. అండ్ అందుకే ఇంకా పబ్లిసిటీ పెంచాలని చెప్పి వాళ్ళు స్టార్లైట్ కి ఒక సెపరేట్ కాస్ట్యూమ్ అనేది కూడా ఇస్తారు. బట్ స్టార్లైట్ కి అది నచ్చదు. కానీ స్టిల్ వాళ్ళు వేసుకోమని ఫోర్స్ చేస్తారు. అండ్ ఇంకోవైపు బిల్లీ వెళ్ళి వాళ్ళ పాత్ ఫ్రెండ్ అయిన మదర్స్ మిల్క్ ని తన టీమ్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. బిల్లీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాక ఏం జరిగిందో ఒప్పుకుంటాడు. లోకి వెళ్ళాక ఫ్రెంచీ మీద అటాక్ చేస్తాడు. బికాస్ ప్రీవియస్ గా కూడా బాయ్స్ టీమ్ ఉండేది. అండ్ ఫ్రెంచీ చేసిన ఒక మిస్టేక్ మూలాన బాయ్స్ టీమ్ ని ఆపేయాల్సి వచ్చింది. అందుకే కి ఫ్రెంచీ మీద చాలా కోపం. సో అందుకే తను అటాక్ చేస్తాడు. బట్ బిల్లీ వీళ్ళిద్దరిని ఆపుతాడు. సో వీళ్ళు ఇక్కడ ఏట్రిన్ గర్ల్ ఫ్రెండ్ అన్న పాప్కార్న్ మీద లుక్ వేసి ఉంచుతారు. సో దట్ ఏట్రిన్ కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిద్దని. సో వీళ్ళు కేబుల్ ఆపరేటర్ లాగా పాప్కార్న్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సెక్యూరిటీ మొత్తాన్ని హ్యాక్ చేసి అక్కడ ఉన్న కెమెరాస్ అన్నిటిని వీళ్ళు చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏం తెలిసిందంటే ఏట్రిన్ వచ్చేసి కాంపౌండ్ వి అనే ఒక డ్రగ్ ని యూజ్ చేస్తున్నాడు. అది యూజ్ చేశాక తన పవర్స్ అనేవి పెరుగుతాయి. ఇన్ఫాక్ట్ ఇది వాడాకే తన పవర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి హ్యూయల్ గర్ల్ ఫ్రెండ్ తను చంపేశాడు. సో అట్ ప్రెసెంట్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యాన్ అలైవ్ అని చెప్పి ఒక రేస్ జరుగుతుంది. సో దాంట్లో తను గెలవడానికి కాంపౌండ్ వి అనేది తీసుకుంటాడు. పాప్కార్న్ వద్దని చెప్పిద్ది. బట్ స్టిల్ తను కన్స్యూమ్ చేస్తాడు. సో పాప్కార్న్ అంటే అది గెలిచాక నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పమనిద్ది. సో ఆ రేస్ చూడడానికి బాయ్స్ టీమ్ మొత్తం వెళ్తుంది. సో దట్ వాళ్ళ కాంపౌండ్ వీకి సంబంధించి ఏదైనా ప్రూఫ్ దొరికిద్దని. అండ్ అప్పుడే హ్యూకి స్టార్లైట్ ఒక సూపర్ హీరో అని తెలుస్తుంది. సో వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఫ్రెంచీ వెళ్ళి ఆ కాంపౌండ్ వీ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ అంతకన్నా ముందే ఏ ట్రైన్ ఆల్రెడీ ఆ కాంపౌండ్ వీని తీసుకున్నాడు కాబట్టి తను చాలా ఈజీగా రేస్ ని గెలుస్తాడు. కానీ పాప్కార్న్ చెప్పినట్టు తనేమీ చెప్పడు. సో అందుకే పాప్కార్న్ బాగా డిసప్పాయింట్ అయ్యి కాంపౌండ్ వీ తను కూడా తీసుకునిద్ది. అండ్ ఇదంతా కెమెరా నుంచి చూస్తాడు. సో అందుకే బాయ్స్ అందరూ మళ్ళీ పాప్కార్న్ దగ్గరికి వెళ్తారు. అండ్ తను ఆల్రెడీ ఒక అతన్ని చంపేసిద్ది. సో అది ప్రూఫ్ లాగా చూపించి కాంపౌండ్ వీ గురించి తను అడుగుతారు. అండ్ ఇంకోవైపు వాట్ హెడ్ క్వార్టర్స్ లో మనం చూస్తాము వాళ్ళకి ఒక జింక్ బాక్స్ అనేది దొరుకుతుంది. సో ఆ బాక్స్ లో ట్రాన్స్లూసెంట్ బాడీ పీసెస్ అని పెట్టి సముద్రంలోకి విసిరేశారు. సో యాక్చువల్లీ హోమ్ ల్యాండర్ జింక్ అవతలేముందో అది చూడలేడు. సో అందుకే వాళ్ళు జింక్ బాక్స్ ని యూజ్ చేశారు. అండ్ ఆ బాక్స్ మీద వాళ్ళు క్లియర్ గా రాసి ఉంచారు కమింగ్ ఫర్ యూ అని. సో ఇలా బాయ్స్ అండ్ హోమ్ ల్యాండర్ మధ్యలో వార్ అనేది స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ విసి బిల్లీ సిఐఏ హెడ్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అనేవి చూపిస్తాడు. బట్ హెడ్ ఒప్పుకోదు. బికాస్ వాళ్ళ దగ్గర కాంపౌండ్ వి శాంపుల్ లేదు కాబట్టి. సో అందుకే బిల్లీ పాప్కార్న్ ఫోన్ చేసి ఆ శాంపుల్ తను ఎక్కడి నుంచి తెస్తాడో కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో వాళ్ళ షాప్ ని చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి డౌట్ వచ్చి లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళు ఒక అమ్మాయిని కేజ్ లోంచి తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెంచ్ ఆ కేజ్ ని ఓపెన్ చేయగానే ఆ అమ్మాయి అక్కడ ఉన్న ముగ్గురిని చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. సో ఇంకా వాళ్ళ ప్లేస్ ని వెతికితే వాళ్ళకు పార్సల్ మీద ఒక అడ్రస్ దొరికిద్ది. ఇంకోవైపు మనం చూస్తాము మ్యాడ్లిన్ ఒక కాల్ వచ్చింది ఒక ఫ్లైట్ ని హైజాక్ చేశారని. సో దాన్ని కాపాడడానికి హోమ్ ల్యాండర్ ను మేవ్ ని పంపిస్తారు. అండ్ అక్కడికి వెళ్ళాక హోమ్ ల్యాండర్ బద్ధకంతో ఓన్లీ ఐలైజెస్ తోని టెర్రరిస్ట్ ని చంపుతూ ఉంటాడు. అండ్ ఆ ప్రాసెస్ లో తాను అక్కడ ఉన్న ఏరోప్లేన్ కంట్రోల్ మొత్తాన్ని కూడా బ్లాస్ట్ చేస్తాడు. దాంతో ప్లేన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిద్ది. మేవ్ ఎంత వద్దంటున్నా గానీ హోమ్ ల్యాండర్ ఇంకా వాళ్ళెవరిని కాపాడు. ఇన్ఫాక్ట్ క్రాష్ అయ్యాక తన న్యూస్ లో చెప్తాడు ఒక సూపర్ హీరోస్ ఆర్మీలో ఉంటే ఇలా జరగదని చెప్పి. ఇదంతా చూస్తున్న మేవ్ కి అయితే చాలా బాధేస్తుంది. బికాస్ వాళ్ళు కాపాడలేదు కాబట్టి వాళ్ళందరూ చచ్చిపోయారు కాబట్టి. ఇంకోవైపు ఏ ట్రైన్ కి తెలిసిద్ది పాప్కార్న్ తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పిందని. సో అందుకే పాప్కార్న్ తను ఎంతసేపు అడిగినా గానీ పాప్కార్న్ ఏమీ చెప్పదు. ఇంకా సరే అని చెప్పి తను వేరే లొకేషన్ కి రీలొకేట్ చేస్తాడు. ఇంకోవైపు హ్యూయి స్టార్లైట్ తో డేట్ కి వెళ్తున్నట్టు వెళ్ళి తన ఫోన్ హ్యాక్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు అందరూ అక్కడ నుంచి తప్పించుకున్న అమ్మాయిని వెతుకుతా ఉంటారు. సో వాళ్ళకి అమ్మాయి అక్కడ ఒక ట్రైన్ స్టేషన్ దగ్గర కనపడుతుంది. తను పట్టుకునే లోపలే ఏ ట్రైన్ వచ్చి తను కొడతాడు. సో అందుకే ఫ్రెంచీ అందరినీ ఏ ట్రైన్ వైపు డైవర్ట్ చేస్తాడు. ఇంకా అలా తను అక్కడ నుంచి తప్పించుకునిద్ది. ఫ్రెంచీ తనకు అర్థమయ్యేట్టు చెప్దాం అనుకుంటాడు. బట్ తను ఒప్పుకోదు. సో అందుకే బిల్లీ వాళ్ళిద్దరి మీద స్లీపింగ్ గ్యాస్ ఇసురుతాడు. దాంతో వాళ్ళిద్దరూ అక్కడే పడిపోతారు. అండ్ నెక్స్ట్ విసి ఏ ట్రైన్ ఎలాగోలా పాప్కార్న్ దగ్గర నుంచి నిజమనే చెప్పేస్తాడు. దాని తర్వాత తనకి హెవీ డ్రగ్స్ ఇచ్చి పాప్కార్న్ అక్కడే చంపేస్తాడు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి తను హోమ్ ల్యాండర్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు అక్కడ గాడ్ కి సంబంధించి ఒక ఈవెంట్ అనేది జరుగుతూ ఉంటది. అక్కడికి బాయ్స్ టీమ్ మొత్తం వెళ్తారు. బికాస్ వాళ్ళ ప్లాన్ వచ్చేసి అక్కడ ఉన్న ఒక అతన్ని బ్లాక్ మెయిల్ చేసి కాంపౌండ్ వి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అండ్ దానికి తగ్గట్టు హ్యూ వెళ్ళి అతను బ్లాక్ మెయిల్ చేస్తాడు. అండ్ అతను మొత్తం నిజమని చెప్తాడు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి హ్యూ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు విసి మేవ్ వచ్చేసి ఆ ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ నుంచి బయటకు రాదు. హోమ్ ల్యాండర్ వెళ్ళి తనకు చెప్తాడు. ఇంకా అదంతా వదిలేసి నువ్వు
కంటిన్యూ అవ్వని చెప్పి. బట్ స్టిల్ మేవ్ అది మర్చిపోలేకపోద్ది. సో అందుకే వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తది. అండ్ ఇంకోవైపు ఈవెంట్ లో స్టార్లైట్ ఒక స్పీచ్ ఇవ్వాలి. కానీ స్టార్లైట్ నిదానంగా స్పీచ్ ఇస్తా తనకు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో వాటిలో డీప్ చేసింది అది చెప్పేస్తుంది. కానీ తన పేరు మాత్రం తీసుకొచ్చి సూపర్ హీరోది. బట్ స్టిల్ అదంతా చెప్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. అండ్ ఇంకోవైపు అడ్రస్ తెలిసాక బిల్లియాను ఎంఎం వీళ్ళిద్దరూ కలిసి ఆ అడ్రస్ కు వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళాక సర్ప్రైజింగ్ వాళ్ళకి ఏం తెలిసింది అంటే సూపర్ హీరోస్ ఎవరు సూపర్ పవర్స్ తో పుట్టలేదని. వాళ్ళు పుట్టాక వాళ్ళకి కాంపౌండ్ వి ఇచ్చారు. దాంతో వాళ్ళకి పవర్స్ అనేవి ట్రిగర్ అవుతున్నాయి అని. అండ్ వీళ్ళని పట్టుకోవడానికి అక్కడ కొంతమంది వస్తారు. కానీ బిల్లీ ఆ పిల్లని యూజ్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. అండ్ ఇంకోవైపు ఏట్రైన్ ఆ ఫుటేజెస్ ని చెక్ చేస్తుంటే తనకు ఫ్రెంచీ ఫేస్ అనేది కనపడుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తను బ్లాక్ నోవర్ కి చెప్పి ఫ్రెంచీ మీద అటాక్ చేయమని చెప్పి పంపిస్తాడు. ఫ్రెంచీ అక్కడ ఉన్న అమ్మాయిని విడిపించి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ అంతలోనే బ్లాక్ నోవర్ వచ్చి తన మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి తిరిగి వచ్చి ఫ్రెంచీకి హెల్ప్ చేస్తా బ్లాక్ నోవర్ తో ఫైట్ చేస్తుంది. కానీ బ్లాక్ నోవర్ తన్ని చాలా దారుణంగా కొట్టి చంపేస్తాడు. అండ్ ఆ మధ్యలోనే ఫ్రెంచీ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. సో అందుకే బ్లాక్ నోవర్ కూడా తిరిగి వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ ఫ్రెంచీ వెనక్కి తిరిగి వచ్చి అమ్మాయిని చూస్తాడు. అని తనకి ఏం తెలిసిద్దంటే ఈ అమ్మాయి దగ్గర హీలింగ్ ఫ్యాక్టర్ అనేది ఉందని. సో అందుకే తనకు తగిలిన దెబ్బలన్నీ మళ్ళీ హీల్ అయిపోతాయి. ఇంకోవైపు న్యూస్ మొత్తం అసలు ఎవరా పనిచేశారని చెప్పి డిస్కస్ చేస్తా ఉంటారు. అండ్ ఇంకోవైపు మనం హోమ్లాండర్ ని ఒక ఫేక్ యాడ్ షూట్ చేస్తా చూడొచ్చు. వీరు తన చిన్నప్పుడు ఎక్కడ పెరిగాడు ఏం చేశాడు ఇవన్నీ చూపిస్తా. ఇదంతా ఫేక్ ఎందుకంటే యాక్చువల్లీ హోమ్లాండర్ ని యాజ్ ఎక్స్పెరిమెంట్ ఒక లాబొరేటరీలో పెంచారు. అండ్ దెన్ ఇంకోవైపు వీళ్ళందరూ అసలు ఏం జరిగిందో దాని గురించి డిస్కస్ చేస్తారు. దట్ ఎలా కాంపౌండ్ వి హాస్పిటల్స్ లో పిల్లలకి ఇంజెక్ట్ చేస్తున్నారు ఈ అన్నిటి గురించి. కానీ మధ్యలో అమ్మాయి వచ్చి పద్దాక స్కెచ్ పెన్స్ తీసుకెళ్లి ఏవో డ్రాయింగ్స్ చేస్తా ఉంటది. సో అందుకే ఫ్రెంచీ అంటాడు ఫస్ట్ అసలు తన పాస్ట్ ఏంటో మనం తెలుసుకోవాలని. సో అందుకే వీళ్ళు ది మెస్మర్ అనే ఒక అతని దగ్గరకు వెళ్తారు. అతని పవర్స్ వచ్చేసి మైండ్ రీడ్ చేయటం. సో తన అమ్మాయి చేపట్టుకుని ఏం చెప్తాడంటే ఈ అమ్మాయి పేరు వచ్చేసి కిమికో. అండ్ చిన్నప్పుడు ఈ అమ్మాయిని అని వాళ్ళ బ్రదర్ ని కిడ్నాప్ చేసి టెర్రరిస్ట్ గ్రూప్ లో బలవంతంగా జాయిన్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ తను చెప్తాడు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ బాగా ఫేమస్ అయింది కాబట్టి తను చేసిన పనికి వాటిలో వాళ్ళు ఏమీ చేయలేరు. అండ్ అందుకే వాళ్ళు డీప్ ని అపాలజీ వీడియో రిలీజ్ చేయమంటారు. సో అందుకే ఫైనలీ డీప్ అపాలజీ వీడియో అనేది రిలీజ్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు హ్యూకి బిల్లీ చెప్తాడు తన వైఫ్ ని తను లాస్ట్ టైం ఈ పార్క్ లోనే చూశానని. సో బిల్లీ వైఫ్ కి సంబంధించి ఒక మిస్టరీ ఉంటుంది. అండ్ మనకు తర్వాత తెలిసింది. అండ్ దెన్ బిల్లీ సిఐ హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాడు. అండ్ తను అడుగుతాడు ఈ ప్రూఫ్లన్నీ ఇవ్వాలంటే బాయ్స్ ని వాళ్ళు ఒక టీం లాగా డిక్లేర్ చేసి వాళ్ళకి శాలరీ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి ప్రొటెక్షన్ ఇవ్వాలని. అండ్ అలాగే తన ఫైనల్ క్లాస్ వచ్చేసి హోమ్లాండర్ ని అరెస్ట్ చేయాలని. సో హెడ్ కూడా అన్నిటికీ ఒప్పుకునేది కానీ హోమ్లాండర్ ని మనం ఏమీ చేయలేము తను అరెస్ట్ చేయలేమని చెప్పిద్ది. అదిన్నా బిల్లీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ప్రూఫ్స్ ఇవ్వకోకుండా. అండ్ ఇంకోవైపు బాయ్స్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ది మెస్మర్ వెళ్ళి హోమ్లాండర్ కి చెప్పేస్తాడు. దాంతో హోమ్లాండర్ కి వీళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్ది. అండ్ ఇంకోవైపు హ్యూకి ఇదంతా ఆపేసి స్టార్లైట్ తో హ్యాపీగా ఉండాలి అనుకుంటాడు. కానీ బిల్లీ వచ్చి తను ఆల్రెడీ ఒక అతన్ని చంపేశాడని చెప్పి అదంతా గుర్తు చేస్తాడు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో అసలు బిల్లీకి హోమ్లాండర్ కి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలిసిద్ది. సో యాక్చువల్లీ 8 years క్రితం బిల్లీ వైఫ్ అయిన బెకా వచ్చేసి వాట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటది యాజ్ సోషల్ మీడియా హెడ్. కానీ బిల్లీకి తను చేసే పని అంటే నచ్చదు. అండ్ దెన్ మళ్ళీ ప్రెసెంట్ లో మనం చూస్తాము హోమ్లాండర్ కి ఇదంతా తెలిసిపోయింది కాబట్టి తను అర్జెంట్ గా ఒక మీటింగ్ అనేది సెట్ చేస్తాడు. అండ్ అక్కడికి అందరినీ పిలుస్తాడు. సో తను వీళ్ళందరి ఫొటోస్ చూపించి అంటాడు స్టార్లైట్ హెల్ప్ చేయడంతోనే వాళ్ళు మన దగ్గర దాకా వచ్చారని. ఏట్రైన్ కూడా తను చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. కానీ స్టార్లైట్ ఏమో అపోజ్ చేస్తా ఉంటది కాదు హ్యూయి అలాంటి పని చేసి ఉండడని. అండ్ తనకు స్టాండ్ లాగా మేము కూడా తీసుకుంటది. తను చెప్పేది హ్యూయి మేబీ తను యూజ్ చేశాడు అంత తినకి ఇదంతా తెలియదని. అండ్ మేవ్ మూల్ అనే హోమ్లాండర్ స్టార్లైట్ ని వదిలేస్తాడు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము డీప్ ని కొన్ని రోజులు దూరంగా ఉండమని చెప్పి ఒహాయోకు పంపిస్తారు. ఇంకోవైపు బాయ్స్ అందరూ డిస్కస్ చేస్తున్నప్పుడు హ్యూయికి ఒక ఫోన్ వస్తుంది. ఇన్ విచ్ ఏట్రైన్ మాట్లాడతాడు. అని అతను చెప్తాడు తొందరగా నువ్వు రాకపోతే మీ ఫాదర్ ని చంపేస్తానని. సో అందుకే ఇంకా హ్యూయి ఫాస్ట్ గా వెళ్ళి తనతో అక్కడ నెగోషియేట్ చేస్తూ ఉంటాడు. అంతలోనే వెనకమాల నుంచి కిమికో వచ్చి ఏట్రైన్ కాలు ఎరగొట్టిద్ది. దాంతో ఏట్రైన్ అక్కడే పడిపోతాడు. అండ్ హ్యూయి వాళ్ళ ఫాదర్ తో కలిసి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఇంకోవైపు ఎంఎం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ కి చెప్పి తను అక్కడ నుంచి వేరే చోటకి తీసుకెళ్ళడానికి కన్విన్స్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము మ్యాడ్లిన్ ఈస్ వెరీ హ్యాపీ బికాస్ తొందరలోనే సూపర్ హీరోస్ ని ఆర్మీలో జాయిన్ చేసుకోబోతున్నారు కాబట్టి. అండ్ ఇంకోవైపు బిల్లీ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు ది మెస్ మేనేజర్ ని చంపేయడానికి వెళ్తాడు. కానీ అంతలోనే తను బిల్లీ చేతులు పట్టుకుని బిల్లీ మైండ్ అనేది రీడ్ చేస్తాడు. సో మనకేం తెలిసిద్దంటే పాస్ట్ హోమ్లాండర్ బిల్లీ వైఫ్ ని సెక్షువల్లీ హెరాస్ చేశాడు. అండ్ ఆ తర్వాత షీ గోస్ మిస్సింగ్. ఇదంతా సిఐ ఏజెంట్ అనే మ్యాలరీ బిల్లీకి చూపిస్తుంది అండ్ చెప్తుంది తనతో జాయిన్ అవ్వమని. అండ్ అప్పుడే బాయ్స్ టీమ్ అనేది క్రియేట్ చేస్తారు. అండ్ దెన్ మళ్ళీ ప్రెసెంట్ కి వస్తే బాయ్స్ టీమ్ అను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ వాళ్ళ బేస్ లో ఉంటారు. ఎంఎంఎం బిల్లీతో గొడవ పడతాడు. దట్ ఎలాగో నువ్వు చెప్పిందంతా ఓకే అని చెప్పి సిఐ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తానంది కదా సో అందుకే నువ్వు ఒప్పుకోవాలి. ఇంకోవైపు మనం హోమ్లాండర్ ను చూస్తాము. హోమ్లాండర్ వెళ్ళి యాక్చువల్లీ సూపర్ హీరోస్ క్రియేటర్ అయిన డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. తను అక్కడికి
వెళ్ళి పెకా గురించి అడుగుతాడు. సో డాక్టర్ చెప్తాడు పెకా నీ బేబీతో ప్రెగ్నెంట్ అని, అండ్ అందుకే తను వేరే లొకేషన్ లోకి షిఫ్ట్ చేశారు. కానీ డెలివరీ అప్పుడు హోమ్లాండర్ బేబీ కాబట్టి పవర్స్ ఉండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి బేబీ అండ్ మదర్ ఇద్దరు చచ్చిపోయారని చెప్పి హోమ్లాండర్ కి చెప్తాడు. అది తెలుసుకున్న హోమ్లాండర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మనం చూస్తాము ఫైనలీ బిల్లీ సిఐకి ఒప్పుకుంటాడు. ఇంక అందుకే ఆఫీసర్స్ వచ్చి వీళ్ళ ఫ్యామిలీస్ కి ప్రొటెక్షన్ ఇస్తారు. అండ్ దెన్ వీళ్ళు మ్యాడ్లిన్ ని ప్రూఫ్స్ చూపించి ఇంట్రాగేషన్ కి పిలుస్తారు. బట్ మ్యాడ్లిన్ అంటది మీరేమీ చేయలేరు బికాస్ సూపర్ హీరోస్ తొందరలోనే ఆర్మీలోకి వెళ్ళబోతున్నారని. దానికి రిప్లై గా ఆమెనిద్ది మేము ఆల్రెడీ దీన్ని క్యాన్సిల్ చేసాము, అఫీషియల్ గా ఇంకా డిక్లేర్ చేయాలని. కానీ అంతలోనే తనకు కాల్ వస్తుంది. వెళ్ళి చూస్తే తనకేం తెలిసిద్దంటే టెర్రరిస్టుల్లో కూడా సూపర్ విలన్స్ ఉన్నారని. ఇంకా అందుకే వాళ్ళు తప్పక సూపర్ హీరోస్ ని ఆర్మీలోకి చేర్పించుకోవాలి. సో అందుకే గవర్నమెంట్ కంప్లీట్ గా వాట్ సైడ్ వచ్చేసి బాయ్స్ నెస్ క్రిమినల్స్ లాగా డిక్లేర్ చేస్తారు. అండ్ దెన్ వి సీ హ్యూయి ఫైనల్లీ స్టార్లైట్ ముందు మొత్తం కన్ఫెస్ చేస్తాడు. అండ్ అలాగే తన కాంపౌండ్ వి పిల్లలకి ఇస్తారు. ఈ విషయాలన్నీ చెప్తాడు. ఇదన్నా స్టార్లైట్ నమ్మదు. అంతలోనే బిల్లీ స్టార్లైట్ ని కాల్చి హ్యూయిని అక్కడ నుంచి తీసుకెళ్తాడు. అండ్ నెక్స్ట్ వి సీ వాట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే హోమ్లాండర్ వెళ్ళి ఆర్మీకి హెల్ప్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ వెళ్ళి వాళ్ళ మదర్ ని అడిగిద్ది కాంపౌండ్ వీక్ గురించి. అండ్ నిజం మొత్తం తెలుసుకున్న స్టార్లైట్ కి చాలా బాధేసిద్ది. అండ్ ఇంకోవైపు బాయ్స్ నెస్ క్రిమినల్స్ లాగా డిక్లేర్ చేశారు కాబట్టి ఇంకా బిల్లీ హ్యూయిని తీసుకెళ్లి మ్యార్లిన్ దగ్గరకు వెళ్తాడు. అండ్ తన హెల్ప్ అడుగుతాడు. ఇంకోవైపు మనం చూస్తాము ఆల్రెడీ సిఏఏ వాళ్ళు ఎంఎంఆర్ ను ఫ్రెంచి వీళ్ళందరినీ పట్టేసుకున్నారు. సో వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి హ్యూయి అంటే బిల్లీ అనకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అందుకే హ్యూయి వెళ్ళి స్టార్లైట్ ని హెల్ప్ అడుగుతాడు. బట్ స్టార్లైట్ కూడా మొత్తం విని అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. సో అందుకే హ్యూయి ఫైనల్లీ సొంతంగానే వెళ్తాడు వాళ్ళని కాపాడడానికి. దీని హెల్ప్ తో వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. బట్ అంతలోనే ఏ ట్రైన్ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. కానీ సర్ప్రైజింగ్లీ అక్కడికి స్టార్లైట్ కూడా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఏ ట్రైన్ ఫుల్ గా కాంపౌండ్ వి తీసుకుని వస్తాడు కాబట్టి తను సడన్ గా అటాక్ చేసేప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతాడు. స్టార్లైట్ వద్దన్నా గానీ హ్యూయి ఇంకా స్టార్లైట్ ని అంబులెన్స్ కి ఫోన్ చేయమని చెప్తాడు. మిగతా వాళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఇంకోవైపు మనం చూస్తాము బిల్లీ మ్యాడ్లిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన చుట్టూ ఎక్స్ప్లోజివ్స్ పెడతాడు. అండ్ తను కొంచెం గదిలినా గానీ పేల్ చేస్తానని చెప్తాడు. సో తన కాపాడడానికి హోమ్లాండర్ వస్తాడు. సో యాక్చువల్లీ మనం సీజన్ మొత్తం చూస్తాము ఎలా హోమ్లాండర్ కి మ్యాడ్లిన్ అంటే ఇష్టమని. అండ్ అదే అడ్వాంటేజ్ లాగా తీసుకుని బిల్లీ హోమ్లాండర్ ని భయపడదాం అనుకుంటాడు. కానీ హోమ్లాండర్ మ్యాడ్లిన్ దగ్గరికి వెళ్ళి తను చెప్తాడు నాకు బెకా గురించి మొత్తం నిజం తెలిసిపోయిందని. అండ్ అది చెప్పాక తన లేజర్స్ తో మ్యాడ్లిన్ అక్కడికక్కడే చంపేస్తాడు. అది చూసిన బిల్లీ ఎక్స్ప్లోజివ్స్ ని పేల్ చేస్తాడు. అండ్ మనం ఏం చూస్తామంటే బిల్లీ ఇంకా బతికే ఉన్నాడు. హోమ్లాండర్ తన్ని ఒక ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు. అండ్ అక్కడ తను ఒక పిల్లోని పరిచయం చేస్తాడు. సో ఆ పిల్లోడు వచ్చేసి హోమ్లాండర్ కొడుకు, అంటే బెకాకు పుట్టిన అబ్బాయి. అండ్ బిల్లీని సర్ప్రైజ్ చేసిన విషయం వచ్చేసి బెకా ఇంకా బతికే ఉంది. తన ఆ పిల్లోడిని చూసుకుంటా ఉంది ఇన్ని సంవత్సరాలు. అండ్ ఇలా ట్విస్ట్ తో సీజన్ 1 ఎండ్ అవుతుంది. సో సీజన్ 2 స్టార్టింగ్ లో వీసి లాస్ట్ టైం చూసిన సూపర్ టెర్రరిస్ట్ ని బ్లాక్ నోవర్ చంపేశాడు. అండ్ ఇంకోవైపు వాట్ హెడ్ అయిన స్టాన్ ఎడ్గర్ వచ్చేసి గవర్నమెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు కొలాటరల్ డ్యామేజ్ గురించి. సో వాళ్ళు 30% కొలాటరల్ డ్యామేజ్ కి ఫిక్స్ అవుతారు. అంటే ఆర్మీ తరపున సూపర్ హీరోస్ ఇన్వాల్వ్ అయితే 30% కొలాటరల్ డ్యామేజ్ జరగొచ్చని. అండ్ దెన్ వి సీ ట్రాన్స్లూసెంట్ చనిపోయినందుకు ఒక సెరమనీ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ దెన్ వి గెట్ టు నో బాయ్స్ ని అఫీషియల్ గా క్రిమినల్స్ లాగా డిక్లేర్ చేశారు. వాళ్ళ ఫొటోస్ అను ఇన్ఫర్మేషన్ టీవీలో కూడా చూపిస్తున్నారని. అండ్ అందుకే ప్రస్తుతానికి వాళ్ళందరూ వాళ్ళ బేస్ లో దాక్కుని ఉన్నారు. అండ్ ఇంకోవైపు బిల్లీ ఎక్కడికి వెళ్ళాడో వీళ్ళెవరికి తెలియదు. అండ్ అలాగే ప్రస్తుతానికి స్టార్లైట్ బాయ్స్ కి హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళు స్టార్లైట్ హెల్ప్ తో ఒక అతన్ని బ్లాక్ మెయిల్ చేసి తన దగ్గర నుంచి కాంపౌండ్ వి శాంపుల్ తీసుకోవాలనేది ప్లాన్. అండ్ మ్యాడ్లిన్ చనిపోయాక తన జాబ్ వచ్చేసి యాష్లీకి ఇచ్చారు. అండ్ అలాగే ట్రాన్స్లూసెంట్ చనిపోయాడు కాబట్టి 7 లో ఒక ప్లేస్ ఖాళీ ఉంది. అండ్ ఆ ప్లేస్ వచ్చేసి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన స్ట్రాంగ్ ఫ్రంట్ అని ఒక సూపర్ హీరోకి ఇచ్చారు. బట్ హోమ్లాండర్ కి అది నచ్చదు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ అనుకున్నట్టు ఆ కాంపౌండ్ అనేది సంపాదించింది. అండ్ ఇంకోవైపు బాయ్స్ కి తెలిసింది హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రాసెస్ లో ఒక సూపర్ టెర్రరిస్ట్ ని సిటీ లోపలికి తెచ్చారని. ఇది చూసిన దగ్గర నుంచి కిమికో ఫ్రెంచ్కి ఏదో చెప్పాలనుకునిద్ది. బట్ ఫ్రెంచ్కి ఏమీ అర్థం కాదు. సో ఈ సూపర్ టెర్రరిస్ట్ కి సంబంధించి వాట్ ఎలా డబ్బులు సంపాదిస్తుందో ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళి సిఐఏ హెడ్ కి చెప్దామని వీళ్ళు వెళ్తారు. కానీ మీటింగ్ మధ్యలోనే ఆ తల అనేది పగిలిపోద్ది. అది చూసి భయపడి అర్జెంట్ గా వీళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఇంకోవైపు స్టాన్ ఎడ్గర్ దగ్గరికి వెళ్ళి హోమ్లాండర్ అంటాడు ఈసారికైతే వదిలేస్తే గానీ నెక్స్ట్ టైం మీరు ఇలా ఎవరినైనా చేర్పించుకునే ముందు నాకు చెప్పమంటాడు. అండ్ ఒకవేళ మీరు అలా చేయకపోతే నా అగ్రిమెంట్ అవ్వగానే వెళ్ళిపోతా, దాంతో మీ కంపెనీ పడిపోద్ది. బట్ స్టాన్ ఎడ్గర్ అంటాడు ఈ కంపెనీ సూపర్ హీరోస్ మీద కాదు ఫార్మాస్యూటికల్ నుంచి డబ్బులు సంపాదిస్తుంది విచ్ ఇస్ కాంపౌండ్ వి. అదన్నా హోమ్లాండర్ కి తన ప్లేస్ ఏంటో అర్థమైద్ది. ఇంకా చిరాకేస్తాను మళ్ళీ తన పిల్లోడిని చూడడానికి అక్కడికి వెళ్తాడు. అండ్ ఇంకోవైపు ఫైనలీ బిల్లీ కమ్స్ బ్యాక్స్ టు బాయ్స్ టీమ్. అండ్ వచ్చాక బిల్లీ తనకేమైతే గుర్తుందో ఆ ఇంటి దగ్గరలో ఉన్న విషయాలన్నింటిని ఒక పేపర్ మీద రాసుకుంటాడు. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ ఆ పిల్లోడికి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ పిల్లోడికి ఏమీ అర్థం కాదు. అండ్ అక్కడే ఉన్న బెకాకి హోమ్లాండర్ ఆ పిల్లోడితో ఇంటరాక్ట్ అవటం నచ్చదు. అండ్ ఆన్ అదర్ హ్యాండ్ బిల్లీ వచ్చేసి మ్యాలరీని కలుస్తాడు. అంతంతో చెప్తాడు మనం గనక టెర్రరిస్ట్
టెర్రరిస్ట్ పట్టుకుంటే మనకు చాలా విషయాలు తెలిసిద్దని ఇంకా సరే అని చెప్పి మ్యాలరీ కూడా తనతో చేతులు కలిపిద్ది. అండ్ అక్కడికి వెళ్ళిన డీప్ కి సైకాట్రిక్ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటది. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ అనుకున్నట్టు ఆ కాంపౌండ్ అనేది సంపాదించింది. బట్ సడన్ గా అక్కడికి ఏ ట్రైన్ వచ్చి అది చూస్తాడు. అది చూసి ఫస్ట్ స్టార్లైట్ షాక్ అయ్యిద్ది, బికాస్ యాక్చువల్లీ ఏ ట్రైన్ కోమాలో ఉంటాడు. అండ్ తర్వాత అంటది, నాకు తెలిసి నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వే చంపావని, సో నేను గనక అది ఎక్స్పోజ్ చేస్తే తర్వాత ఏమైద్దో నీకు తెలుసని. అదన్న ఏ ట్రైన్ తను వదిలేస్తాడు. అండ్ తర్వాత బిల్లీ బాయ్స్ దగ్గరకు వచ్చి చెప్తాడు, మనం గనక టెర్రరిస్ట్ ని పట్టుకుని సిఐఏకి ఇస్తే మన మీద ఉన్న క్రిమినల్ ఛార్జెస్ అన్ని తీసేస్తారని. సో అందుకే వీళ్ళు ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి రెడీ అవుతారు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం హోమ్లాండర్ ని ఆ పిల్లడితో మాట్లాడుతూ చూడొచ్చు. సో యాక్చువల్లీ బెకాక్ ఇదంతా నచ్చగా ఫోన్ చేసి మరీ చెప్తుంది దట్ సైంటిస్ట్ ప్రామిస్ చేశాడు హోమ్లాండర్ ఈ పిల్లోడితో కలవడని. బట్ ఇప్పుడు హోమ్లాండర్ కి ఆ పిల్లోడు లొకేషన్ తెలిసిపోయింది అండ్ వాళ్ళు ఇంకేమీ చేయలేరు. సో ఏదన్నా బెకాక్ చాలా కోపం వస్తుంది. సో ఆ టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి వెళ్ళిన వీళ్ళకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్ టెర్రరిస్ట్ వచ్చేసి కిమికో వాళ్ళ తమ్ముడు. సో అదే కిమికో ఫస్ట్ నుంచి ఫ్రెంచ్ కి చెప్పడానికి చాలా సార్లు ట్రై చేసింది. సో అందుకే ఇప్పుడు తను చంపకోకుండా సిఐకి అప్పచెప్పాలని చెప్పి వీళ్ళు ఫిక్స్ అవుతారు. అండ్ దానికి తగ్గట్టే కిమికో హెల్ప్ తో తన్ని పట్టుకుంటారు. అండ్ ఇంకా వాళ్ళు తన తీసుకుని ఒక బోట్ లో నుంచి వాళ్ళు చెప్పిన లొకేషన్ కు వెళ్తారు. అండ్ వెళ్ళేటప్పుడు కిమికో వాళ్ళ బ్రదర్ తో మాట్లాడి తన కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తుంది. బట్ వాళ్ళ బ్రదర్ ఏమీ వినడు. అండ్ అప్పుడే వాళ్ళు న్యూస్ లో చూస్తారు కాంపౌండ్ వీక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ న్యూస్ లో లీక్ అయిపోయింది. అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది దట్ యాక్చువల్లీ సూపర్ హీరోస్ పవర్స్ తో పుట్టలేదని, కాంపౌండ్ వీక్ ఇవ్వడంతోనే వాళ్ళకి ఆ పవర్స్ వచ్చినాయి అని చెప్పి న్యూస్ లో చెప్తారు. ఇదిన్నాక మోస్ట్ ఆఫ్ ది సూపర్ హీరోస్ డిప్రెషన్ లోకి వెళ్తారు, లైక్ డీప్ అను బ్లాక్ నోవా. హోమ్లాండర్ అయితే ఆ పిల్లోడ్ పవర్స్ యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అదేమీ వర్క్ అవ్వదు. బట్ బెకా మధ్యలో వచ్చింది కాబట్టి హోమ్లాండర్ తన తోస్తాడు. అది చూసి కోపం వచ్చి రైన్ ఫైనలీ తన పవర్స్ ని యూజ్ చేస్తాడు. ఇంకోవైపు సముద్రంలో వీళ్ళు వెళ్తుంటే వీళ్ళ మీద హెలికాప్టర్ తో అటాక్ చేపిస్తారు. కానీ అంతలోనే కిమికో వాళ్ళ తమ్ముడు వచ్చి ఆ హెలికాప్టర్ ని పక్కకి ఇసురుతాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు చాలా స్పీడ్ గా వెళ్దాం అనుకుంటే ఇంకోవైపు డీప్ కి పర్మిషన్ ఇస్తారు దట్ వీళ్ళని పట్టుకోమని. సో అందుకే డీప్ వేలిని తీసుకెళ్లి మరి వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ బిల్లీ ఎక్కడ తగ్గకుండా డైరెక్ట్ గా వేలు లోపలికి వెళ్ళిపోతాడు బోట్ వేసుకుని. అండ్ అలా వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారు. బట్ అంతలోనే 7 లో ఉన్న మిగతా మెంబర్స్ అందరూ కూడా అక్కడకు వస్తారు. ఇన్ఫాక్ట్ స్టార్లైట్ ఎదురుగా హ్యూయి అంటాడు అండ్ హోమ్లాండర్ తనని చంపేమని చెప్తాడు. కానీ కిమికో వాళ్ళ బ్రదర్ హెల్ప్ తో హోమ్లాండర్ మీద రాళ్ళు ఇసురుతారు. అండ్ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకున్న స్టామ్ ఫ్రెండ్ తనని చంపాలని ఫిక్స్ అయిపోద్ది. సో అందుకే ఎంత ట్రై చేసినా వదలకోకుండా మధ్యలో ఎంతమంది చచ్చిపోతున్నా గానీ స్టామ్ ఫ్రెండ్ ఫైనలీ అతన్ని చంపేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎడ్గర్ కాంపౌండ్ కి సంబంధించి అదంతా చేసిన మ్యాడ్లీనే వాటికి దీనికి సంబంధం లేదని చెప్పి అదంతా తన మీదకి తోసేస్తాడు. అండ్ అలాగే ఆ టెర్రరిస్ట్ ని చంపినందుకు అందరూ స్టామ్ ఫ్రెండ్ ని పొగుడుతా ఉంటారు. ఇది చూసిన హోమ్లాండర్ కి బాగా కోపం వస్తుంది. అండ్ దెన్ వి సీ మ్యాలరిన్ బిల్లీకి ఒక పాత సూపర్ హీరో అయిన బుడావైస్ ని వెతకమని తన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ పని హ్యూయికను ఎంఎం కప్పు చెప్పి బిల్లీ యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ ని కలవడానికి వెళ్తాడు. తనతో చెప్తాడు తను ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతానని. అదిన్నప్పుడు వాళ్ళ వైఫ్ కి అర్థమైంది యాక్చువల్ ఆ పిల్లడి గురించి బిల్లీ పట్టించుకోవట్లేదు, ఓన్లీ తన గురించి బిల్లీ ఆలోచిస్తున్నాడని. సో అందుకే బిల్లీని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అది చూసి బిల్లీకి బాగా బాధేసిద్ది. బట్ స్టిల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. స్టార్లైట్ ని హోమ్లాండర్ చంపేస్తానని భయపెడతాడు. కానీ స్టార్లైట్ ఏదో ఒకటి చెప్పి అక్కడ నుంచి తప్పించుకునిద్ది. అదంతా హ్యూయికి చెప్పి బాధపడుతుంది. హ్యూయి ఏమో తను వెళ్తున్న మిషన్ లోకి స్టార్లైట్ ని కూడా జాయిన్ అవ్వమని అడుగుతాడు. స్టార్లైట్ కూడా ఇంకా తనతో పాటు జాయిన్ అవుతుంది. అండ్ ఇంకోవైపు ఏ ట్రైన్ కింద తెలిసిద్దంటే తన హార్ట్ కండిషన్ మూలన తనని 7 లో నుంచి తీసేశారని. అండ్ అలాగే ఒక ఇంటర్వ్యూలో హోమ్లాండర్ మేవ్ యాక్చువల్లీ లెస్బియన్ అని చెప్పి చెప్పేస్తాడు. అండ్ ఇంకోవైపు వాళ్ళ తమ్ముడిని చంపేసినందుకు కిమికో స్టామ్ ఫ్రెండ్ ని చంపేయడానికి వెళ్తుంది. బట్ మధ్యలో ఫ్రెంచ్ వచ్చి తను ఆపుతాడు. సో మిషన్ కి వెళ్ళిన వీళ్ళకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ ఆ సూపర్ హీరో ఇంకెవరో కాదు స్టామ్ ఫ్రెండే. తన నాజీ టైం నుంచి బతికే ఉంది. ఇన్ఫాక్ట్ కాంపౌండ్ వీధి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ తన మీదే చేశారు. అండ్ ఇంకో వైపు వీసి బెకాన్ కలవడానికి బిల్లీ అయ్యాడని చెప్పి బ్లాక్ నోవర్ చూస్తాడు. హోమ్లాండర్ బద్ధకంతో టెర్రరిస్టులను చంపేటప్పుడు కామన్ పీపుల్ ని కూడా చంపేశాడని. అండ్ ఆ వీడియో ఇంటర్నెట్ మొత్తం వైరల్ అయిపోద్ది. దాంతో హోమ్లాండర్ పాపులారిటీ తగ్గిపోద్ది. ఇంకోవైపు బిల్లీ ఏమో బాగా బాధగా ఉంటాడు, బికాస్ బెకా తను వదిలేసి వెళ్ళిపోమని చెప్పింది కాబట్టి. సో ఇంకా బిల్లీ వాళ్ళ ఆంటీని కలవడానికి వెళ్తాడు. తను అక్కడ ఉన్నారని తెలిసాక ఎంఎం హ్యూయి వాళ్ళిద్దరూ వెళ్లి బిల్లీని సర్ప్రైజ్ చేస్తారు. కానీ అక్కడ ఇంకోవైపు బ్లాక్ నోవర్ బిల్లీని ఫాలో అవుతున్నాడని అర్థమైద్ది. సో అందుకే వాళ్ళు మొత్తం ప్రిపరేషన్ చేస్తారు బ్లాక్ నోవర్ ని ఫేస్ చేయడానికి. సో బ్లాక్ నోవర్ వీళ్ళ మీద అటాక్ చేస్తాడు అండ్ బిల్లీని చంపైపోతాడు. బట్ బిల్లీ అంటాడు తన దగ్గర బెకా అనే పిల్లడికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి అండ్ మీరు కనుక నన్ను ఏదైనా చేస్తే ఆన్లైన్ లో లీక్ చేస్తారని చెప్తాడు. ఇదంతా బ్లాక్ నోవర్ మాస్క్ నుంచి ఎడ్గర్ చూస్తాడు. సో అందుకే ఇంకా బ్లాక్ నోవర్ ని వదిలేమని చెప్పి అండ్ అలాగే ఏట్రన్ రిటైర్మెంట్ మూవీ హెల్ప్ తో అనౌన్స్ చేద్దామని ఫిక్స్ అవుతారు. ఇంకోవైపు మేకేమో తన రిలేషన్ పబ్లిక్ లో పెడతాం ఇష్టం లేదు, కానీ హోమ్లాండర్ మూలాన్ని పెట్టాల్సి వస్తుంది. సో అందుకే తను హోమ్లాండర్ ని ఏదైనా చేద్దామని ఫిక్స్ అవుతుంది. అండ్ ఇంకోవైపు ఆ వీడియో
వీడియో మూలన చాలా మంది హోమ్లాండర్ కి అగ్నిస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆ ప్రొటెస్ట్ మొత్తాన్ని లీడ్ చేస్తున్నది కాంగ్రెస్ లీడర్ అయిన విక్టోరియా న్యూమాన్. సో హోమ్లాండర్ వచ్చి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ వాళ్ళెవరూ ఒప్పుకోరు. కోపంతో హోమ్లాండర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రెంచి ఫ్లాష్ బ్యాక్ గురించి తెలిసింది. కొన్ని బాంబ్స్ తయారు చేసి బ్యాంక్స్ ను రాబరీ చేసేవాడు. తన స్కిల్ చూసి మ్యాలరీ తన బాయ్స్ టీమ్ లో జాయిన్ చేయించుకునిద్ది. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ స్టార్లైట్ లోపల ఉన్న ట్రాకింగ్ చిప్ ని వాళ్ళు తీస్తారు. అండ్ దెన్ వి సీ డీప్ హెల్ప్ తో మేవ్ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఉన్న ఫుటేజ్ ని తన ద్వారా తెప్పించిద్ది. అండ్ ఇంకోవైపు ఏట్రెన్ ఎలాగో తీస్తారు కాబట్టి డీప్ తన్ని చర్చ్ దాంట్లో జాయిన్ అవ్వమని చెప్పి ఆఫర్ ఇస్తాడు. అండ్ ఆన్ అదర్ హ్యాండ్ వీళ్ళు వాట్ సీక్రెట్ విషయాలు తెలుసుకోవడానికి ఒక హాస్పిటల్ లోకి వెళ్తారు. అండ్ వాళ్ళకి ఏం తెలిసిందంటే కాంపౌండ్ విని ఇక్కడ ఉన్న కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడ వీళ్ళందరినీ చూసుకుంటున్నది ల్యాంప్ లైటర్ అని. సో యాక్చువల్లీ పాస్ట్ లో ఇతనే మ్యాలరీన్ వాళ్ళ గ్రాండ్ కిడ్స్ ని చంపేస్తాడు. అండ్ దాని మూలానే అసలు బాయ్స్ టీం మొత్తాన్ని ఆపేయాల్సి వస్తుంది. సో వీళ్ళ ఫైట్ మధ్యలో వీళ్ళు గబాలను ఒక డోర్ ని ఓపెన్ చేస్తారు. దాంట్లో నుంచి ఒక సూపర్ హీరో బయటకు వస్తుంది. అంత అన్ని సూపర్ హీరో డోర్స్ ను ఓపెన్ చేస్తుంది. అండ్ అక్కడ అదంతా గోలగోలగా అయిపోద్ది. అండ్ బయట ఉన్న హ్యూకి దెబ్బ తగిలిద్ది. సో అందుకే బిల్లీ అను స్టార్ లైట్ వీళ్ళిద్దరు కలిసి తనని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అండ్ ఇంకోవైపు ల్యాంప్ లైటర్ కన్ఫెస్ చేస్తాడు దట్ యాక్చువల్లీ తన పిల్లల్ని చంపాలనుకోలేదు. లోపల మ్యాలరీ నుండి తన చంపుదాం అనుకుంటాడు. బట్ లోపల పిల్లలు ఉంటారు. అండ్ అలాగే తన ఫ్రెంచ్ అంటాడు యాక్చువల్లీ నువ్వు నన్ను ఆపాల్సిందని. సో తను ఏం చెప్తాడంటే వాళ్ళు ఈ డ్రగ్ ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ ఎవరైనా తీసుకోగానే వాళ్ళకి కొంతసేపటికి పవర్స్ వచ్చేయట్టు. అండ్ అక్కడ జరుగుతున్న గోల్ మొత్తాన్ని ఆపడానికి స్టామ్ ఫ్రంట్ వస్తుంది. అండ్ ఆ మధ్యలోనే ల్యాంప్ లైటర్ వీళ్ళందరినీ తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు. అండ్ విసి ఫైనలీ స్టామ్ ఫ్రంట్ తన పాస్ట్ ఏంటి తన ఎవరు ఈ విషయాలన్నీ హోమ్లాండర్ కి చెప్పిద్ది. అండ్ అలాగే తనంటే దీని సూపర్ హీరోస్ ఒక ఆర్మీ తయారు చేయబోతున్నా అండ్ దాన్ని నువ్వే లీడ్ చేయాలని. అండ్ ఆ ఐడియా హోమ్లాండర్ కి బాగా నచ్చిద్ది. ఇంకోవైపు మనం చూస్తాము డీప్ ఇచ్చిన ఆఫర్ ఏటన్ యాక్సెప్ట్ చేసి ఆ చర్చ్ దాంట్లో జాయిన్ అవుతాడు. అండ్ దెన్ విసి కాంగ్రెస్ లీడర్ అయిన విక్టోరియా న్యూమన్ వీళ్ళతో ఒక మీటింగ్ పెట్టిద్ది. అండ్ తను చెప్పిద్ది మనం వాట్ అగ్నిస్ట్ గా వెళ్ళడానికి మన దగ్గర ల్యాంప్ లైటర్ లాంటి ఐ ఎవిడెన్స్ ఉన్నాడు. బట్ మనకి ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ కావాలని చెప్పి తను చెప్పిద్ది. అండ్ దీనికోసం మనద్దరం కలిసి వర్క్ చేయాలని చెప్పి బిల్లీకి ఆఫర్ ఇస్తుంది. అండ్ ఇంకోవైపు స్టార్ లైట్ ని కలవడానికి వాళ్ళ మదర్ వస్తుంది. సో యాక్చువల్లీ స్టార్ లైట్ తన లోపల చిప్ తీసేసి తిరుగుతూ ఉంటది. కానీ వాళ్ళ మదర్ ని కలవడానికి వచ్చింది కాబట్టి ఆ టైంలో బ్లాక్ నోవర్ తను చూసేస్తాడు. సో అందుకే తను పట్టుకుని లైట్ లేని ఒక ప్లేస్ లో క్యాప్చర్ చేసి లైట్ లేని ఒక ప్లేస్ లో తను బంధించి పెడతాడు. అండ్ అలాగే స్టామ్ ఫ్రంట్ ను హోమ్లాండర్ స్టార్ లైట్ మోసం చేసిందని చెప్పి న్యూస్ లో అనౌన్స్ చేస్తారు. అండ్ ఇంకోవైపు బాయ్స్ అందరూ కలిసి ఇంకా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి బయలుదేరతారు. కానీ దానికన్నా ముందు బిల్లీ వెళ్ళి వాళ్ళ ఫాదర్ ని కలుస్తాడు. అప్పుడే మనకు బిల్లీకి సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తాయి. దట్ బిల్లీ వాళ్ళ బ్రదర్ చచ్చిపోయాడని. అండ్ అదేక బిల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు కోర్టులో మొత్తం జరిగిందంతా చెప్పాలని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేస్తానని బిల్లీ బెదిరిస్తాడు. ఇంకా సరే అని చెప్పి డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ ని కాపాడడానికి యూఈను ల్యాంప్ లైటర్ వీళ్ళిద్దరూ కలిసి వాట్ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్తారు. అండ్ ఆ ప్రాసెస్ లో ల్యాంప్ లైటర్ తాను సాక్రిఫైస్ చేస్తాడు. బట్ ఈ లోపలే బ్లాక్ నోవర్ వచ్చి స్టార్లైట్ మీద అటాక్ చేయబోతాడు. కానీ మేవ్ వచ్చి వాళ్ళని కాపాడుతుంది. వేరే బ్లాక్ నోవర్ కి పీనట్స్ అంటే ఎలర్జీ. సో ఆ చాక్లెట్ హెల్ప్ తో బ్లాక్ నోవర్ ను ఓడిచ్చిద్ది. నెక్స్ట్ మనం కోర్ట్ సీన్ చూస్తాము. వేరే డాక్టర్ వచ్చి అసలు జరిగిందంతా కన్ఫ్రంట్ చేయబోతాడు కోర్ట్ లో. కానీ సర్ప్రైజింగ్ ఏమైందంటే సడన్ గా డాక్టర్ హెడ్ పగిలిపోద్ది. అండ్ అలాగే కోర్ట్ లో చాలా మంది తలలు బ్లాస్ట్ అవుతాయి. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. అండ్ ఈ మొత్తం మూలాన సూపర్ హీరోస్ డిమాండ్ అనేది ఇంకా బాగా పెరిగిపోద్ది. కాంగ్రెస్ లీడర్ ఎంత చెప్తున్నా గానీ ప్రెసిడెంట్ వినకోకుండా ఇంకా వాట్ కే సపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ హ్యూయన్ స్టార్లైట్ వీళ్ళిద్దరూ వెళ్ళి మేవ్ ని హెల్ప్ అడుగుతారు. బట్ మేవ్ అంటది నాకు ఇదంతా సంబంధం లేదు, నన్ను వదిలేయమని చెప్తుంది. పేట్రెన్ తన ప్లేస్ లో తీసుకున్న అతను తల పగిలిపోయింది కాబట్టి తన మళ్ళీ టీమ్ లో చేర్పించుకోమని అడుగుతాడు. సో తను చెప్తాడు స్టామ్ ఫ్రంట్ రేసిస్ట్, అందుకే తనని జాయిన్ చేయించుకోవట్లేదని. అందుకే ట్రెన్ స్టామ్ ఫ్రంట్ కి సంబంధించిన అన్ని ఫైల్స్ తీసుకెళ్లి బాయ్స్ కి ఇచ్చేస్తాడు. ఇంకోవైపు మనం రైన్ తో హోమ్లాండర్ ను స్టామ్ ఫ్రంట్ టైం స్పెండ్ చేస్తూ చూడొచ్చు. అండ్ ఈ విషయం బెకాయిలు బాధపడతా బిల్లీకి చెప్పిద్ది దట్ వాళ్ళు రైన్ ని తీసుకెళ్లిపోయారని. సో అందుకే బిల్లీ వెళ్ళి ఎడ్గర్ తో డీల్ మాట్లాడతాడు దట్ హోమ్లాండర్ ని రైన్ ని సెపరేట్ చేయడానికి తనకు హెల్ప్ చేయాలని. బికాస్ యాక్చువల్లీ వాటర్ కూడా హోమ్లాండర్ తో పాటు రైన్ ఉండటం ఇష్టం లేదు. సో అందుకే బెకా ఏమో తనతో పాటు వచ్చేసిద్ది అండ్ రైన్ ఏమో వాటర్ తో పాటు వెళ్ళిపోతాడు. ఇలా డీల్ మాట్లాడుకుంటాడు. బట్ తను వచ్చాక బాయ్స్ కి చెప్తాడు రైన్ ని మనం వెళ్ళి కాపాడాలని. కానీ వాళ్ళకి తెలియదు వాట్ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తుందని. కానీ బెకాకు ముందే తెలుసు బిల్లీ అలాంటోడని. సో అందుకే చెప్తుంది ఇదంతా అయ్యాక రైన్ ని వాటర్ కి ఇవ్వకూడదని. స్టామ్ ఫ్రంట్ అండ్ హోమ్లాండర్ రైన్ తో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే న్యూస్ లో స్టామ్ ఫ్రంట్ కి సంబంధించి మొత్తం న్యూస్ అనేది లీక్ అయిపోద్ది. తను ఎవరు తను ఏంటి ఇదంతా. ఈ లోపలే బాయ్స్ వాళ్ళ మీద అటాక్ చేసి హోమ్లాండర్ ని డైవర్ట్ చేస్తారు. అండ్ ఆ మధ్యలో బిల్లీ వెళ్ళి రైన్ ని తెచ్చేస్తాడు. అండ్ బెకాని రైన్ తీసుకుని అక్కడ నుంచి తప్పించుకుంటాడు. సో బిల్లీ ప్రామిస్ చేస్తాడు కాబట్టి తన మైండ్ చేంజ్ చేసుకుని రైన్ కు వాళ్ళకి ఇవ్వకూడదని డిసైడ్ అవుతాడు. కానీ అప్పుడే అక్కడికి స్టామ్ ఫ్రంట్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. బట్ కిమికో స్టార్లైట్ వీళ్ళిద్దరు కలిసి తన ఆపడానికి ట్రై చేస్తారు. బట్ తన వాళ్ళిద్దరిని చాలా ఈజీగా ఓడేస్తుంది. కానీ అప్పుడే వీళ్ళకి హెల్ప్ చేయడానికి మేము కూడా వస్తుంది. సో ఇలా వీళ్ళు ముగ్గురు కలిసి తను ఓడియడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ నుంచి స్టామ్ ఫ్రంట్ వెళ్ళిపోయి
బిల్లీ దగ్గరికి వెళ్తది. సో తను బిల్లీ నోడిచ్చి బెకాన్ చంపడానికి ట్రై చేసిద్ది. అది చూసిన రైన్ కోపం వచ్చి లేజర్స్ వాడతాడు. దాంతో స్టామ్ ఫ్రంట్ అక్కడే చచ్చిపోద్ది. కానీ ఆ ప్రాసెస్ లో బెకాక్ కూడా దెబ్బ తగిలిద్ది. సో తను చనిపోయే ముందు బిల్లీ దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుండిద్ది రైన్ తను జాగ్రత్తగా చూసుకుంటాడని. అండ్ ఆ తర్వాత అక్కడికి హోమ్లాండర్ వస్తాడు. తను వచ్చి రైన్ పిలుస్తాడు. బట్ రైన్ బిల్లీ వైపే ఉంటాడు. అండ్ అక్కడికి మే వచ్చి ప్లేన్ ఫుటేజ్ చూపించి వాళ్ళిద్దరిని వదిలేకపోతే ఇది న్యూస్ లో రిలీజ్ చేస్తానని చెప్పిద్ది. ఇంకా అందుకే హోమ్లాండర్ వాళ్ళిద్దరిని వదిలేస్తాడు. సో బిల్లీ ఆ పిల్లోని మ్యాలరిన్ దగ్గరికి పంపిస్తాడు. అండ్ అలాగే మ్యాలరిన్ చెప్పిద్ది మీ మీద ఉన్న చార్జెస్ అన్ని తీసేశారు. ఇప్పుడు మీరు అఫీషియల్ గా గవర్నమెంట్ తో వర్క్ చేయొచ్చు అని. అండ్ ఇంకా వాట్ ఏమో కాంపౌండ్ వి ఇదంతా కూడా స్టామ్ ఫ్రంట్ మీదకి తోసేస్తారు. అండ్ ఈ మొత్తం వలన హోమ్లాండర్ కి అయితే బాగా కోపం వస్తుంది. ఇంకోవైపు ఏ ట్రైన్ ని ఫైనలీ 7 లోకి మళ్ళీ తీసుకుంటారు. కానీ స్టిల్ ఇంకా డీప్ ని వాళ్ళు తీసుకోలేదు. అండ్ లాస్ట్ లో మనకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ ఆ తలలు మొత్తం బ్లాస్ట్ చేసింది విక్టోరియా న్యూమనే. అండ్ ఇలా ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో సెకండ్ సీజన్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ క్రేజీ సీజన్ విచ్ ఇస్ సీజన్ 3. సో ఈ స్టార్టింగ్ లో మనం చూస్తాము ఆ ఇన్సిడెంట్ అయ్యాక 1 year నుంచి స్టోరీ కంటిన్యూ అవుతుంది. అండ్ విచ్ వి గెట్ టు నో అట్ ప్రెసెంట్ విక్టోరియా న్యూమన్ కోసం ది బాయ్స్ పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ హ్యూయి వచ్చేసి ఆఫీస్ నుంచి పనిచేస్తున్నాడు. అండ్ మిగతా వాళ్ళు బయట నుంచి వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు. అండ్ అలాగే స్టార్లైట్ తనను హ్యూయి రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పి పబ్లిక్లీ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ హోమ్లాండర్ అయితే బాగా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాడు బికాస్ అందరూ తన్ని స్టామ్ ఫ్రంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి. అండ్ అలాగే వి గెట్ టు నో స్టాన్ ఎడ్గర్ ఫైనలీ టెంపరీ కాంపౌండ్ వి తయారు చేశాడు. అండ్ అది గవర్నమెంట్ కి అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. సో తీసుకుంటే ఎవరికైనా సమ్ టైమ్ కి పవర్స్ అనేవి వస్తాయి. అండ్ అలాగే హోమ్లాండర్ కి నచ్చకపోయినా ఎడ్గర్ స్టార్లైట్ ని యాజ్ అ కో కెప్టెన్ లాగా అపాయింట్ చేస్తాడు. అండ్ ప్రస్తుతానికి మేము సీక్రెట్ గా బాయ్స్ తో పనిచేస్తుంది. సో తను బిల్లీకి పే బ్యాక్ అనే ఒక సూపర్ టీమ్ ని చూపించిద్ది అని చెప్పిద్ది. దాంట్లో ఉన్న సోల్జర్ బాయ్ హోమ్లాండర్ అంత పవర్ఫుల్ కానీ దాన్ని ఒక వెపన్ యూస్ చేసి చంపేశారు. సో తను ఎలా చంపేశారో తెలుసుకుంటే మనం హోమ్లాండర్ ను కూడా అలాగే చంపేయొచ్చు అని. అండ్ ఈ పని చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉండిద్ది అని చెప్పి తన టెంపరీ కాంపౌండ్ వి బిల్లీకి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ వి గెట్ టు నో ఇంకా ప్రస్తుతానికి స్టామ్ ఫ్రంట్ చాలా దారుణమైన పరిస్థితుల్లో బతికే ఉందని. అండ్ 7 లో ఉన్న వేకెన్సీ ఫిల్ చేయడానికి ఒక ఆడిషన్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ దాన్ని లీడ్ చేస్తున్నది స్టార్లైట్. అండ్ వీసీ బిల్లీ ఇంటికి హోమ్లాండర్ వస్తాడు. తన పిల్లోడు ఎక్కడ ఉన్నాడో ఆ లొకేషన్ గురించి అడుగుతాడు. బట్ బిల్లీ తనకి ఏమీ చెప్పడు. సో కోపంలో హోమ్లాండర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ విక్టోరియా ఆఫీస్ కి ఒకతను వచ్చి తను వేరే పేరుతో పిలుస్తూ ఉంటాడు. కానీ తన పేరైతే కాదని చెప్పేసి హ్యూయి తను అక్కడ నుంచి పంపించేస్తాడు. స్టిల్ తన డౌట్ వచ్చి తను ఫాలో చేస్తే విక్టోరియా న్యూమన్ ని అతను కలిసి తన వేరే పేరుతో పిలుస్తాడు. అండ్ తను విక్టోరియాకి సంబంధించిన సీక్రెట్స్ అని బయట పెడతానని చెప్తాడు. అంతలోనే విక్టోరియా తన్ని చంపేస్తుంది. ఇదంతా హ్యూయి దాక్కుని చూస్తూ ఉంటాడు. తనకు చాలా భయం వేసిద్ది. సో తన గురించి నిజాలు తెలుసుకోవడానికి తనకు ఆర్ఫనేజ్ కి వెళ్తాడు. అక్కడ నుంచి డేటా అనేది కాపీ చేసుకుంటాడు. అండ్ తనకి ఏం తెలిసిద్ది అంటే విక్టోరియా న్యూమన్ దగ్గర చిన్నప్పటి నుంచి పవర్స్ ఉన్నాయి. అండ్ దాన్ని వాట్ హెడ్ అయిన ఎడ్గరే అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ వి గెట్ టు నో ఎంఎం పాస్ట్ లో తన ఫ్యామిలీ మొత్తం చనిపోవడానికి రీజన్ వచ్చేసి సోల్జర్ బాయ్. సో అందుకే సోల్జర్ బాయ్ అంటే ఎంఎం కి చాలా కోపం. సో బిల్లీ వెళ్ళి ఎంఎం ని పే బ్యాక్ టీమ్ లో ఉన్న క్రిమ్సన్ రెడ్ సూపర్ హీరోని పట్టుకోవడానికి హెల్ప్ అడుగుతాడు. ఫస్ట్ లో ఒప్పుకోడు ఎంఎం. బట్ తర్వాత తనతో జాయిన్ అవుతాడు. బట్ వాళ్ళు ఎంత ట్రై చేసినా క్రిమ్సన్ రెడ్ అక్కడ నుంచి తప్పించుకునిద్ది. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ బర్త్డే కాబట్టి తనకు పబ్లిసిటీ స్టంట్లే యాష్లీ ఒక సూసైడ్ మిషన్ ని సెటప్ చేసిద్ది. కానీ అప్పుడే హోమ్లాండర్ తెలిసిద్ది స్టామ్ ఫ్రంట్ సూసైడ్ చేసుకుని చనిపోయిందని. తన బర్త్డే రోజు తను అలా చేసిందనే కోపంతో పబ్లిసిటీ స్టంట్ చేయడానికి వచ్చిన అమ్మాయిని నిజంగానే దూకేమంటాడు. అండ్ ఇంకోవైపు హ్యూయి విక్టోరియాకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని స్టార్లైట్ కూడా చెప్తాడు. అండ్ ఆన్ అదర్ హ్యాండ్ బిల్లీ టెంపరీ కాంపౌండ్ వి తీసుకుని పే బ్యాక్ సంబంధించిన గన్ పౌడర్ అనే సూపర్ హీరోతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఫైట్ చేసాక తను సోల్జర్ బాయ్ ఎలా చనిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. అప్పుడు గన్ పౌడర్ చెప్తాడు అప్పట్లో ఆ మిషన్ ని సిఐ లో ఉన్న మ్యాలరీ లీడ్ చేసింది అని నాకు తెలియదు సోల్జర్ బాయ్ ఎలా చచ్చిపోయాడని. కానీ బిల్లీ కోపంతో లేజర్ ఐస్ తో గన్ పౌడర్ అక్కడే చంపేస్తాడు. అండ్ హోమ్లాండర్ బర్త్డే సెలబ్రేషన్ లో హోమ్లాండర్ డైరెక్ట్ గా చెప్పేస్తాడు దట్ నేను ఇంకెవరికి భయపడను అండ్ నేను ఇలాంటి చారిటీ పనులేమి చేయనని. హోమ్లాండర్ ఆ బిహేవియర్ చూసి యాష్లీ ఎడ్గర్ వీళ్ళందరూ షాక్ అవుతారు బికాస్ తన పాపులారిటీ పడిపోద్దని. కానీ సర్ప్రైజింగ్లీ హోమ్లాండర్ స్పీచ్ వైట్ మెన్ అందరికి బాగా నచ్చిద్ది. దాంతో హోమ్లాండర్ పాపులారిటీ చాలా పెరిగిపోద్ది. ఇది తెలుసుకున్న హోమ్లాండర్ ఫిజికలీ అండ్ మెంటలీ బోత్ వే స్ట్రాంగ్ అవుతాడు. అండ్ మళ్ళీ హ్యూయి బాయ్స్ టీమ్ లో జాయిన్ అవుతాడు. అండ్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి మ్యారీలీని నిజమేంటో అడుగుతారు. అండ్ అక్కడేమో హోమ్లాండర్ స్టార్లైట్ కి నచ్చకపోయినా ఆడిషన్ నుంచి ఒక అతన్ని సెలెక్ట్ చేస్తాడు. అండ్ అలాగే డీప్ కూడా మళ్ళీ తిరిగి వస్తున్నాడని చెప్తాడు. ఇదంతా విన్న స్టార్లైట్ కోపం వచ్చి చెప్పిద్ది నువ్వు గనక నేను చెప్పిన మాట వినకపోతే ఆ ఏరోప్లేన్ వీడియో అనేది లీక్ చేస్తానని. అదిన్న హోమ్లాండర్ అంటాడు చేసుకుంటే చేసుకో, ఒకసారి అది లీక్ అయ్యాక నన్ను ఆపడానికి నీ దగ్గర ఏమీ ఉండదని. దాంతో స్టార్లైట్ కి హోమ్లాండర్ మెంటాలిటీ అర్థమై సైలెంట్ అయిపోద్ది. అండ్ ఇదే అడ్వాంటేజ్ గా తీసుకున్న హోమ్లాండర్ స్టేజ్ మీదే స్టార్లైట్ అను తాను రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పి అనౌన్స్ చేస్తాడు. స్టార్లైట్ కి నచ్చకపోయినా తప్పక హోమ్లాండర్ ని కిస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడేమో బాయ్స్ మెలరీన్ నిజమైన స్టోరీ ఏంటో అడుగుతారు. సో అప్పుడు మెలరీ చెప్పిద్ది అప్పట్లో ఒక మిషన్ చేస్తున్నప్పుడు రష్యన్స్ వచ్చి వీళ్ళ మీద స్పెషల్ అటాక్ అనేది చేస్తారు. అండ్ ఆ ఫైట్ లో బ్లాక్ నోవర్ ఫేస్ మొత్తం చెదిరిపోద్ది. అందుకే అప్పటి నుంచి తన మాస్క్ ని తిప్పడు. అండ్ ఇంకోవైపు సోల్జర్ బాయ్ ని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. ఈ విషయం ఫస్ట్
నుంచే వాళ్ళకి చెప్పనందుకు బిల్లీ కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మధ్యలో రాయన్ తన ఆగమని చెప్పిన బిల్లీ అంటాడు తన వైఫ్ అని చెప్పిన అతనితో తను ఎక్కువసేపు ఉండలేడని. అండ్ తర్వాత హ్యూకి తెలిసిద్ది బిల్లీ కాంపౌండ్ వీక్ తీసుకున్నాడని. సో సోల్జర్ బాయ్ ని చంపింది రష్యా వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర వెపన్ ఉండిద్దని చెప్పి ఇప్పుడు వీళ్ళు రష్యా వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. సో ఫ్రెంచి పాత్ పార్ట్నర్ తో వీళ్ళు ఒక డీల్ మాట్లాడుకుంటారు. ఇన్ విచ్ తనకు కావాల్సిన పని వీళ్ళు ఒకటి చేస్తారు, దాని బదులు వీళ్ళని రష్యాకి తీసుకెళ్లాలి. అండ్ అనుకున్నట్టే అక్కడికి వెళ్తారు. అండ్ కిమికో హెల్ప్ తో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన మిషన్ అనేది కంప్లీట్ చేస్తారు. అండ్ ఇక్కడేమో స్టార్లైట్ మేవ్ తో ఆ స్పెషల్ వెపన్ గురించి మాట్లాడుతుంది. అప్పుడు మేవ్ చెప్పిద్ది యాక్చువల్లీ నేనే ఆ వెపన్ గురించి చెప్పానని. అండ్ హోమ్లాండర్ ఆపడానికి మేవ్ చాలా ప్రాక్టీస్ అనేది చేస్తుంది. సో దట్ తను ఆపినప్పుడు బాయ్స్ ఆ వెపన్ యూస్ చేసి హోమ్లాండర్ ని చంపేయచ్చు అని. ఇది తెలుసుకున్న స్టార్లైట్ అంటది ఓన్లీ నువ్వు ఒక్కదానివే ఆపలేవు, మనకు ఒక టీం కావాలని. సో అందుకే తను కొత్తగా జాయిన్ అయిన అతన్ని టీమ్ లో జాయిన్ అవ్వమని అడిగిద్ది. అండ్ అతను కూడా ఒప్పుకుంటాడు. అండ్ అక్కడ ఒక మీటింగ్ లో హోమ్లాండర్ డీప్ కి సపోర్ట్ చేస్తాడు ఏట్రెన్ బదులు. సో ఇది ఛాన్సెల్ చూసి సూపర్ సోనిక్ ఏట్రెన్ తో అంటాడు నీకు కూడా మా టీమ్ లో జాయిన్ అవ్వాలా అని. ఏట్రెన్ పెద్ద రియాక్ట్ అవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎడ్గర్ ఏమో విక్టర్ న్యూమన్ దగ్గరికి వెళ్లి హోమ్లాండర్ కి సంబంధించి కొన్ని విషయాలు న్యూస్ లో లీక్ చేయమని చెప్తాడు. సో దట్ హోమ్లాండర్ కొంచెం తగ్గుతాడని. బట్ విక్టర్ న్యూమన్ ట్విస్ట్ ఇస్తా ఎడ్గర్ కి ఆపోజిట్ గా కొన్ని విషయాలు న్యూస్ లో లీక్ చేసి తన క్రిమినల్ అని చెప్పిద్ది. అండ్ తను అలా ఎందుకు చేసిందంటే సో దట్ హోమ్లాండర్ వాళ్ళ డాటర్ ని ఏమి చేయడని. అండ్ అలాగే తన కాంపౌండ్ వి కావాలి సో దట్ వాళ్ళ కూతురుకు కూడా సూపర్ పవర్స్ వస్తాయి అని. సో అనుకున్నట్టే హోమ్లాండర్ ఇంకా తన దగ్గరికి వచ్చి ఆ కాంపౌండ్ వి అనేది ఇస్తాడు. అండ్ తను తీసుకెళ్లి వాళ్ళ కూతురికి దాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోవైపు మనం రష్యాలో చూస్తాము బిల్లీ మళ్ళీ టెంపరీ కాంపౌండ్ విన్ తీసుకుంటాడు. ఈసారి హ్యూయి కూడా కాంపౌండ్ విన్ తీసుకుంటాడు. సో వీళ్ళు అక్కడ అటాక్ చేసి ఆ వెపన్ ఏంటో తెలుసుకోవడానికి వెళ్తారు. కానీ సర్ప్రైజింగ్లీ వీళ్ళకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ సోల్జర్ బాయ్ ఇంకా బతికే ఉన్నాడని. అండ్ రష్యా వాళ్ళు ఇప్పుడు దాకా తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని. సో సోల్జర్ బాయ్ ని బయటకి తాగానే సోల్జర్ బాయ్ అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అని చేస్తాడు. అండ్ ఆ బ్లాస్ట్ డైరెక్ట్ గా వెళ్ళి కిమికోకి తగిలిద్ది. దాంతో కిమికో బాగా ఇంజూర్డ్ అయ్యి కింద పడిపోద్ది. అండ్ ఇక్కడేమో స్టార్లైట్ ని హోమ్లాండర్ టెర్రస్ మీద తీసుకెళ్లి సూపర్ సోనిక్ డెడ్ బాడీ చూపిస్తాడు. అని చెప్తాడు మళ్ళీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఆ ప్లేస్ లో హ్యూయి బాడీ ఉండిద్దని. సో ఇంకా స్టార్లైట్ అందుకే సైలెంట్ అయిపోద్ది. సో హాస్పిటల్కి వెళ్ళాక ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ కిమికో పవర్స్ అనేవి పోయినాయి, ఇప్పుడు తను నార్మల్ హ్యూమన్. అండ్ హ్యూయి స్టార్లైట్ కి మొత్తం చెప్తాడు దట్ సోల్జర్ బాయ్ ఇంకా బతికే ఉన్నాడు. అండ్ అలాగే తను ఫైట్ మధ్యలో టెంపరీ కాంపౌండ్ వి తీసుకున్నాడని. అదన్నాక స్టార్లైట్ డిసప్పాయింట్ అయ్యిద్ది ఎందుకు తను టెంపరీ కాంపౌండ్ వి తీసుకున్నాడని. అండ్ బిల్లీ మేవ్ కి జరిగిందంతా చెప్తాడు. అండ్ మేవ్ ఏమో బిల్లీ కోసం ఇంకొన్ని టెంపరీ కాంపౌండ్ వీస్ తెస్తుంది. బిల్లీ అప్పుడే టెంపరీ కాంపౌండ్ వి ఒకటి తీసుకుంటాడు. అండ్ ఆఫ్టర్ దట్ దే మేక్ అవుట్. అండ్ ఇంకోవైపు వాట్ హెడ్ క్వార్టర్స్ లో ఎడ్గర్ వెళ్ళిపోయాక యాష్లీ ఇప్పుడు వాట్ మెయిన్ హెడ్. సో అందుకే ఏట్రన్ యాష్లీ దగ్గరికి వెళ్ళి బ్లూ హాక్ కి సంబంధించి ఒక మీటింగ్ అనేది పెట్టాలని అడుగుతాడు. అండ్ తను అడిగినట్టు ఒక మీటింగ్ అనేది పెడతారు. బట్ ఆ మీటింగ్ సరిగ్గా జరగదు. అండ్ లాస్ట్ లో బ్లూ హాక్ ఏట్రన్ వాళ్ళ బ్రదర్ ని కొడతాడు. అండ్ హీ గెట్ హాస్పిటలైజ్. అండ్ ఇంకోవైపు సోల్జర్ బాయ్ మళ్ళీ న్యూయార్క్ కు తిరిగి వస్తాడు. అండ్ అక్కడేమో తనకు ఫ్లాష్ బ్యాక్స్ గుర్తొచ్చి ఒక పెద్ద బ్లాస్ట్ అనేది చేస్తాడు. దాని మూలం చాలా మంది చచ్చిపోతారు. సో అందుకే బాయ్స్ లెజెండ్ వెళ్ళి కలుస్తారు. సో ఇతను వచ్చేసి ప్రీవియస్ వాట్ CEO. సో అతను చెప్తాడు సోల్జర్ బాయ్ వచ్చి తన కాస్ట్యూమ్ అనేది తీసుకెళ్లాడు. అండ్ అలాగే క్రిమ్సన్ రెడ్ లొకేషన్ కూడా బాయ్స్ కి చెప్తాడు. సో అందుకే ఇంకా బాయ్స్ వెళ్ళి క్రిమ్సన్ రెడ్ ని పట్టుకుంటారు. అండ్ బిల్లీ అక్కడికి వచ్చిన సోల్జర్ బాయ్ తో డీల్ మాట్లాడతాడు. దట్ పే బ్యాక్ మెంబర్స్ ని పట్టుకోవడానికి బిల్లీ హెల్ప్ చేస్తాడు. అండ్ దాని బదులు సోల్జర్ బాయ్ హోమ్లాండర్ ని చంపాలని. సోల్జర్ బాయ్ కూడా దానికి ఒప్పుకొని లోపలికి వెళ్ళి క్రిమ్సన్ రెడ్ ని అడుగుతాడు ఎన్ని డబ్బులకి తన అమ్మేశారని. క్రిమ్సన్ రెడ్ చెప్పిద్ది ఫ్రీగానే, ఎందుకంటే మా అందరికి నువ్వు నచ్చవని. ఇదేనా సోల్జర్ బాయ్ కోపం వచ్చి అక్కడే బ్లాస్ట్ చేసి క్రిమ్సన్ రెడ్ ని చంపేస్తాడు. అండ్ ఈ విషయం హోమ్లాండర్ ను మిగతా వాళ్ళకి తెలిసిద్ది దట్ సోల్జర్ బాయ్ మళ్ళీ తిరిగి వచ్చాడని. సో తను చంపేమని చెప్పి హోమ్లాండర్ బ్లాక్ నోవర్ కి పని అనేది ఇస్తాడు. బట్ బ్లాక్ నోవరే అక్కడ నుంచి తన చిప్ తీసేసి తప్పించుకుంటాడు. బికాస్ పే బ్యాక్ టీమ్ లో బ్లాక్ నోవర్ కూడా ఒక మెంబరే కాబట్టి తను చెప్పడానికి సోల్జర్ బాయ్ వస్తాడని చెప్పి డీప్ గెస్ట్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు కిమికో ఫ్రెంచి అండ్ ఫ్రెంచి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని తన పాత రష్యన్ పార్ట్నర్ కిడ్నాప్ చేసిద్ది. బికాస్ వీళ్ళు వెళ్ళి ఆ మిషన్ లో చాలా డ్యామేజ్ చేసి తనకు చాలా లాస్ అనేది తెచ్చారు. సో అందుకే వీళ్ళని కిడ్నాప్ చేసి ఫ్రెంచిని ఒక పని అనేది చేయమంటది. బట్ ఫ్రెంచి ఒప్పుకోడు. బట్ అంతలోనే కిమికో పవర్స్ లేకపోయినా విడిపించుకుని అందరినీ అక్కడ చంపేస్తుంది. అండ్ ఆ ప్రాసెస్ లో కిమికో కూడా చాలా దెబ్బలు అనేవి తగులుతాయి. ఇంకోవైపు విక్టోరియన్ వచ్చి స్టార్లైట్ తో కలిసి చెప్పిద్ది తను హోమ్లాండర్ అను వాట్ అగ్నిస్ట్ గా మొత్తం కన్ఫ్రంట్ చేయమని సోషల్ మీడియాలో. కానీ స్టార్లైట్ ఒప్పుకోదు. దెన్ విక్టోరియా చెప్పిద్ది నా సీక్రెట్స్ గురించి నీకు తెలుసు అని. అండ్ అలాగే తను చిన్న శాంపుల్ కూడా స్టార్లైట్ కి చూపించిద్ది. సో డీల్ ప్రకారం బిల్లీ అండ్ హ్యూయి వీళ్ళిద్దరూ కలిసి సోల్జర్ బాయ్ హెల్ప్ చేస్తారు. సో వాళ్ళ టీమ్ లో ప్రీవియస్ గా TNT అనే ఒక ఇద్దరు ట్విన్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు సూపర్ హీరోస్ కోరికలు తెచ్చుకోవడానికి ఒక పార్టీ అనేది ఆర్గనైజ్ చేశారు. సో అక్కడ వీళ్ళు ముగ్గురు వస్తారు. అండ్ అక్కడ సోల్జర్ బాయ్ ని చంపడానికి MM వస్తాడు. అండ్ తన హెల్ప్ కి స్టార్లైట్ కూడా వస్తుంది. అండ్ ఆ పార్టీలో సోల్జర్ బాయ్ ని ఆపడానికి హోమ్లాండర్ డీప్ ని పంపిస్తాడు. ఇంకోవైపు బ్లూ హాక్ ని కలవడానికి ఏట్రెన్ కూడా ఆ పార్టీకి వస్తాడు. సో సోల్జర్ బాయ్ TNT ని అడిగాక తెలిసిద్ది బ్లాక్ నోవర్ కూడా ఈ పనిలో ఇన్వాల్వ్ అయ్యాడని. యాక్చువల్లీ ఇదంతా బ్లాక్ నోవర్ ప్లానే అని. అండ్ అక్కడే రష్యన్ సాంగ్స్ అనగానే సోల్జర్ బాయ్ మళ్ళీ ట్రిగర్ అయి తన పవర్ యూజ్ చేస్తాడు. దాంతో అక్కడ చాలా మంది చచ్చిపోతారు. కానీ అంతలోనే హ్యూయి తన పవర్స్ వాడి స్టార్లైట్ ని అక్కడ నుంచి బయటకు తెచ్చేస్తాడు. అండ్ ఇంకోవైపు బిల్లీ అండ్
కూడా బతికే ఉంటారు. అండ్ ఇదే ఛాన్స్ అనుకున్న ఏ ట్రైన్ బ్లూ హాక్ ని రోడ్డు మీద ఈట్ చేసి చంపేస్తాడు. కానీ తన హార్ట్ ఫెయిల్యూర్ మూలన తను అక్కడే చచ్చిపోతాడు. సో ఇక్కడ బిల్లీ కూడా టెంపరీ కాంపౌండ్ బి తీసుకుంటాడు. అంతలోనే అక్కడికి హోమ్లాండర్ వస్తాడు. దాంతో వీళ్ళ ముగ్గురు మధ్యలో పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళు హోమ్లాండర్ ని చంపడానికి చాలా క్లోజ్ గా వెళ్తారు. కానీ హోమ్లాండర్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా చూసాక స్టార్లైట్ కి బాధేసి సోషల్ మీడియాలో లైవ్ వెళ్ళి చెప్పిద్ది ఇంకా తను వాట్ తో పనిచేయదని. అండ్ అలాగే వాట్ లో సూపర్ హీరోస్ ఎలాంటి వాళ్ళు తను చెప్పిద్ది అందరికి. అండ్ దెన్ మనం బ్లాక్ నోవర్ ఇమాజినేషన్ లో చూస్తాము దట్ యాక్చువల్లీ ఎడ్గర్ సోల్జర్ బాయ్ ని కొత్త సూపర్ హీరోతో రిప్లేస్ చేయాలనుకున్నాడు. అండ్ ఆ కొత్త సూపర్ హీరో ఇంకెవరో కాదు హోమ్లాండర్. సో అందుకే తను బ్లాక్ నోవర్ కి ఆ ప్లాన్ అనేది చెప్పి దాన్ని ఎగ్జిక్యూట్ చేపిస్తాడు. అండ్ వి గెట్ టు నో ఏట్రిన్ ఇంకా బతికే ఉన్నాడు. అండ్ సర్ప్రైజింగ్లీ తనకు తెలిసిద్ది తన హార్ట్ వచ్చేసి బ్లూ హాక్ హార్ట్ తో రీప్లేస్ చేశారని. అండ్ తను చేసిన పనికి వాళ్ళ బ్రదర్ ఇంకా తనతో ఎప్పటికీ మాట్లాడట్లేదు. అండ్ డీల్ ప్రకారం వాళ్ళ టీమ్ లో ఉన్న ఇంకో మెంబర్ ని పట్టుకోవడానికి సోల్జర్ బాయ్ తో కలిసి వాళ్ళిద్దరూ వెళ్తారు. అండ్ ఆ సూపర్ హీరో పవర్ వచ్చేసి మైండ్ కంట్రోల్ చేయటం. సో అందుకే బిల్లీకి తన పాస్ట్ లో జరిగిందంతా ఫ్లాష్ బ్యాక్స్ వెళ్ళి గుర్తొస్తాయి. కానీ హ్యూయి ఎలాగోలా తను కాపాడతాడు. అండ్ సోల్జర్ బాయ్ ఆ మైండ్ కంట్రోల్ అతన్ని చంపేస్తాడు. అండ్ ఇంకోవైపు కిమికోకి మళ్ళీ తన పవర్స్ అనేవి కావాలి సో దట్ షీ కెన్ ప్రొటెక్ట్ ఫ్రెంచీ. సో అందుకే తన స్టార్లైట్ ని రిక్వెస్ట్ చేసి కాంపౌండ్ వీని తమ్మని అడిగిద్ది. సో ఇంకా అందుకే స్టార్లైట్ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్ళి కాంపౌండ్ వీ తీసుకుంటది. అప్పుడే తనకు తెలిసిద్ది టెంపరీ కాంపౌండ్ వీని 5 times కన్నా ఎక్కువ తీసుకుంటే తీసుకునే వాళ్ళు చచ్చిపోతారని. అప్పుడే హోమ్లాండర్ వచ్చి తను బెదిరిస్తాడు. బట్ మళ్ళీ తన సోషల్ మీడియాలో లైవ్ ఆన్ చేసి అక్కడ నుంచి తప్పించుకునిద్ది. అండ్ రాగానే తన బిల్లీకి ఫోన్ చేసి చెప్పిద్ది టెంపరీ కాంపౌండ్ వీని ఎక్కువ సార్లు యూజ్ చేయొద్దని. అండ్ అలాగే ఈ విషయం హ్యూయిక్ కూడా చెప్పమని చెప్పిద్ది. కానీ బిల్లీ తనకి ఏమీ చెప్పడు. అండ్ ఇంకోవైపు కిమ్కోకి మళ్ళీ తన పవర్స్ అనేవి వెనక్కి వస్తాయి. అండ్ ద ఫైనల్ ట్విస్ట్ ఈ సోల్జర్ బాయ్ హోమ్లాండర్ కి ఫోన్ చేసి చెప్తాడు యాక్చువల్లీ హోమ్లాండర్ సోల్జర్ బాయ్ కొడుకు అని. అండ్ దెన్ హోమ్లాండర్ రైన్ కలవడానికి వెళ్తాడు. తనతో మాట్లాడతాడు. అప్పుడు రైన్ అడుగుతాడు స్టామ్ ఫ్రెండ్ చనిపోవడానికి కారణం తను అనుకుంటున్నాడా అని. అదిన్న హోమ్లాండర్ అంటాడు నో అదొక యాక్సిడెంట్ అని. అదిన్న రైన్ సోల్జర్ బాయ్ ని గట్టిగా హక్ చేసుకుంటాడు. మెలరీ అక్కడే చూస్తూ ఉంటది కానీ తనేమీ చేయలేదు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ ఇచ్చిన స్పీచ్ కి వాట్ ఎదురుగా చాలా మంది ప్రొటెస్ట్ కి వస్తారు. కొంతమంది హోమ్లాండర్ కి సపోర్ట్ చేస్తే కొంతమంది స్టార్లైట్ కి. సో యాక్చువల్లీ హోమ్లాండర్ మేవ్ ని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో దాచుంచుతాడు. దాని గురించే స్టార్లైట్ లైవ్ లో చెప్తుంది. సో అందుకే సర్చ్ వారెంట్ అనేది ఇస్తారు మేవ్ కి సంబంధించి. సో అందుకే తప్పక మేవ్ ని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ అంతలోనే మేవ్ అక్కడ ఉన్న గార్డ్స్ ని చంపేసి తప్పించుకునిద్ది. అండ్ ఇంకోవైపు ఫ్రెంచీకి సోల్జర్ బాయ్ ని స్రో తప్పేట్టు చేసే కెమికల్ ఫార్ములా తెలిసిద్ది. సో అదే ఫార్ములా వాళ్ళు హోమ్లాండర్ మీద కూడా యూస్ చేద్దామని ఫిక్స్ అవుతారు. అండ్ అలాగే బిల్లీకి హ్యూయిన్ చూసాక వాళ్ళ చిన్న తమ్ముడు గుర్తొచ్చి ఎందుకులే అని చెప్పి హ్యూయిన్ అక్కడే వదిలేసి సోల్జర్ బాయ్ తో కలిసి వెళ్ళిపోతాడు. సో ఇంకా హ్యూయి స్టార్లైట్ కి ఫోన్ చేసి తన హెల్ప్ అడిగి వెళ్తాడు. అండ్ సోల్జర్ బాయ్ కి ఎప్పుడైతే తన కొడుకు హోమ్లాండర్ అని తెలిసిద్దో అప్పటి నుంచి హోమ్లాండర్ ని చంపడానికి తను కొంచెం ఆలోచిస్తున్నాడు. అండ్ హెడ్ క్వార్టర్స్ కి మళ్ళీ బ్లాక్ నోవర్ తిరిగి వస్తాడు. సో అప్పుడు హోమ్లాండర్ బ్లాక్ నోవర్ ని అడుగుతాడు నీకు ముందు నుంచి సోల్జర్ బాయ్ నా ఫాదర్ అని తెలుసా అని. దానికి బ్లాక్ నోవర్ ఎస్ అని చెప్తాడు. అది తెలియగానే హోమ్లాండర్ బ్లాక్ నోవర్ ని అక్కడికక్కడే చంపేస్తాడు. అండ్ ఇంకా మేవ్ బిల్లీ అండ్ అలాగే సోల్జర్ బాయ్ వీళ్ళందరూ కలిసి హోమ్లాండర్ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. అక్కడేమో హోమ్లాండర్ స్పీచ్ ఇస్తాడు దట్ నువ్వు నా ఫాదర్ అండ్ అలాగే ఇప్పుడు తనకి గ్రాండ్ ఫాదర్ అని చెప్పి రైన్ ని చూపిస్తాడు. అది చూసాక సోల్జర్ బాయ్ అంటాడు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నావు, నేను ఒప్పుకొని నువ్వు నా పిల్లోడు అని. అండ్ ఇది చెప్పాక తను అటాక్ చేస్తాడు. దాంతో వీళ్ళ ముగ్గురు మధ్యలో పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ ఎండింగ్ లో సోల్జర్ బాయ్ తన పవర్ మొత్తం వాడి పెద్ద బ్లాస్ట్ చేయబోతాడు. సో అందుకే మేవ్ తనకు తాను సాక్రిఫైస్ చేసి బిల్డింగ్ నుంచి సోల్జర్ బాయ్ ని పట్టుకుని దూకేసిద్ది. అది చూసాక అందరూ అనుకుంటారు మేవ్ చచ్చిపోయిందని. బట్ యాక్చువల్లీ మేవ్ పవర్స్ పోయినాయి కానీ తను ఇంకా బతికే ఉంది. సో తను వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకుని అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోద్ది. ఇది యాష్లీకి తెలిసినే కానీ ప్రస్తుతానికి వద్దులే అని చెప్పి అదంతా డిలీట్ చేస్తుంది. ఇంకోవైపు హోమ్లాండర్ చెప్పాడు కాబట్టి డీప్ వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ ని చంపేస్తాడు. దాంతో విక్టోరియా న్యూమన్ కి ఆ పొజిషన్ దొరుకుతుంది. ఇంకోవైపు గవర్నమెంట్ సోల్జర్ బాయ్ ని ఎక్స్పెరిమెంట్స్ కోసం తీసుకెళ్లిపోద్ది. అండ్ ఆ ఫైట్ మొత్తం అయిపోయాక బిల్లీ పడిపోతాడు. సో యాక్చువల్లీ ఏం తెలిసిద్దంటే ఆ టెంపరీ కాంపౌండ్ వీని చాలా సార్లు యూస్ చేయడంతో బిల్లీ 1 year ఆర్ లెస్ దెన్ 1 year బతుకుతాడని. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ తన కొడుకుని అందరికీ పరిచయం చేస్తాడు. అప్పుడే స్టార్లైట్ సపోర్ట్ రైన్ మీద క్యాన్ ఇసురుతాడు. దాంతో హోమ్లాండర్ కోపంతో అక్కడే తన లేజర్ తో చంపేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. దాంతో హోమ్లాండర్ గెట్స్ వెరీ హ్యాపీ. అంటే ఇంకా హోమ్లాండర్ ఏం చేసినా గానీ ఎవరు తననేమీ అడగరు. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా సీజన్ 4 కి వెళ్ళి ప్లాట్ అనేది సెట్ చేశారు. సో ఇంకా ఇదే ఈ 3 seasons ఎక్స్ప్లెనేషన్. సో మీకు కనుక నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.